తో అయిపోయింది. మళ్ళీ నూతన సంవత్సర ఆరాధనలోకి వెళ్ళిపోతాం రేపు రాత్రికి. కాబట్టి కొన్ని విషయాలు మీతో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనము కొత్త సంవత్సరం వస్తుంటే అన్నీ కొత్త బట్టలు, అవసరమైతే కొన్ని కొత్త సామాన్లు తెచ్చుకుంటాం. కొత్త సంవత్సరంలో మనకు కూడా ఈ అమ్మే వాళ్ళు కూడా డిస్కౌంట్లు ఇస్తుంటారు ఎక్కువ. అంటే కొత్త సంవత్సరంలో కొనమని వెహికల్స్ కానీ, సామాన్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అన్నీ ఎక్కువ శాతం కొత్త వస్తువును అమ్మడానికి వాడు ప్రయత్నం చేస్తాడు, కొనడానికి మనము ప్రయత్నం చేస్తాం. నేనేమంటానంటే అది తప్పు కాదు, కానీ దానికంటే గొప్పది కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మనం కూడా కొత్తగా మారాలి. ఇంకా ఈ పాత స్వభావము, పాత మనసు, పాత ఆలోచన, పాత బుద్ధి, పాత అలవాట్లు, దేవుడికి నచ్చనివి, దేవుడికి ఇష్టం లేనివి కొన్ని ఉంటాయి పాతవి. వాటిని వెనకాల వేసుకొని మరలా కొత్త సంవత్సరంలోకి వెళ్ళకూడదు. యేసుప్రభు అంటారు, క్రొత్త బట్టకి ఎవడైనా పాత బట్ట మాసికేస్తాడా? వేస్తే అర్థమైపోదా? కాబట్టి ఆ పాతవి ఏమైనా ఉంటే వాటిని వదిలేసి క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. ఇది మొదటిది. రెండోది, మన జీవితంలో మనము భరించలేనివి కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్, నా నడుము నొప్పి, నా వలన కానిది, నేను భరించలేనిది. మీ జీవితంలో మీకు కొన్ని ఉంటాయి. కొన్ని చెప్పగలరు, కొన్ని చెప్పలేరు. ఏదైనా అది మీ హృదయాంతరంగంలో గూడు కట్టుకున్న దుఃఖపు గుడారమే అనుకోండి. ఏదైనా ఆర్థిక స్థితిగతి కావచ్చు, ఆధ్యాత్మిక ఆసక్తి కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. నేను దేవునిలో చక్కగా ఉండలేకపోతున్నానని కానీ, చక్కగా పాడలేకపోతున్నానని కానీ, దేవుని మందిరానికి ఆసక్తిగా ఉండలేకపోతున్నానని కానీ, కొన్ని అసహనంగా ఫీల్ అయ్యే విషయాలు, దేవుని గురించి అసహనంగా ఫీల్ అయ్యే విషయాలు, శరీర సంబంధంగా అసహనంగా ఫీల్ అయ్యే విషయాలు, కుటుంబ విషయంలో అసహనంగా ఫీల్ అయ్యే విషయాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఉండవు అని నేను చెప్పలేను, 100కి 100% ఉండొచ్చు, ఏదో ఒక విషయంలో ఉంటుంది. ఆ స్వాభావికమైన బాధించే గుణం ఏది ఉందో దేవుడు 2024లో తీసేయాలి. ఆమె ఆసక్తి ఎంతమందికి ఉందో గట్టిగా అలలు చెప్పండి. ఖచ్చితంగా దేవుడు తీసేయాలి. ఈ 2 కారణాలు స్వతహాగా మనము 2024 మనకు ఆశీర్వాద సంవత్సరం కావాలని మనం నిర్ణయించుకునేది ఒకటి. దేవుడే ప్రేమించి రాబోయే 2024ను నీకు ఆశీర్వాదకరంగా ఇవ్వాలి. ఈ 2, ఒకటి మనం మార్చుకోవాలి, 2 దేవుడు ఇవ్వాలి. ఎందుకని చెప్తున్నానంటే, దినములు చెడ్డవి, రోజులు మంచివి కాదు. మన జీవితాలేమో నీటి మీద బుడగలాంటివి, త్రాసు మీద దుమ్ము అని ఊపితే వెళ్ళిపోయి మరలా వచ్చి అక్కడ ఉండగలదా? అది మరలా రాగలదా? పోయిన దాన్ని పట్టుకోగలమా? పట్టుకోలేం. అలాంటి జీవితం మందే. ఎప్పుడు ఈ బుడక ఆరిపోద్దో తెలియదు. కావాలంటే ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో మీకు గ్రూప్లో షేర్ చేస్తాను. జాబ్కి వెళ్ళాడు, లంచ్ టైంలో క్యారేజ్ ఓపెన్ చేశాడు, క్యారేజ్ చేతిలో పట్టుకున్నాడు, ఒక ఫోన్ మాట్లాడాడు, ఫోన్ జేబులో పెట్టుకొని చైర్ ముందుకు జరుపుకొని భోజనం చేద్దాం అనుకుంటూ అలాగే క్యారేజ్ మీద పడిపోయాడు, చచ్చిపోయాడు. అతనేమి చూడడానికి విచిత్రంగా, లావుగా, బలహీనంగా, ఇంత పొట్టేసుకొని అది ఇదిగా లేడు. చాలా స్లిమ్గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ చచ్చిపోయాడు. 13 సంవత్సరాల పిల్లోడికి గుండె జబ్బుతో చనిపోయాడంట వరంగల్లో. అసలు దానికి సంబంధాలు ఉన్నాయా ఈ 2 మరణాలకి? అవి గ్రూప్లో పోస్ట్ చేస్తాం, మీ తర్వాత చూడండి. అంటే ఏమాత్రం సంబంధం లేని మరణాలు మనిషికి వస్తున్నాయి. మనమేమైనా ఆ మరణానికి అతీతులమా? మనకేమో దేవుడు రాసిచ్చాడా? హిజ్కియాకి ఇచ్చినట్టు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు నువ్వు బతికేతో పో అన్నాడా? పోనీ మరణం మన దగ్గరికి వచ్చేంత పాపం నేనేం చేయలేదు, అంత దుర్మార్గం ఏం చేయలేదు, నాకేంటి, నేనేంటి, ఆడు యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వారసునవటం నేనేం చేయాలంటే, పోయి నీ
తల్లిదండ్రులు సన్మానించు, నీ దేవుడు చెప్పిన ధర్మకార్యాలు చేయమంటే ఓ అబ్బాయి ఎన్ని చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తాను ఆ ఇదితో ఏమైనా మనం అన్నీ నెరవేర్చు. ఎంత ధైర్యం ఉండాలి యేసు ప్రభుతోటే నేను అవన్నీ నెరవేర్చానని చెప్పడానికి కదా. ఇంత ధైర్యంగా నా బాల్య దినముల నుంచే నేను ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, నువ్వు ఏమైనా పట్టుకో నేను దాన్ని నెరవేర్చాను అని చెప్పాడు. అలాగేమని చెప్పగలమా? వాడు చెప్పినట్టుగా ఆడు చెప్తేనే నువ్వు పనికిరావు అన్నాడు దేవుడు. మనకు చెప్పేంత కెపాసిటీ కూడా లేదు. అంటే ఏ విషయంలో కూడా మనం పర్ఫెక్ట్ కాదు. మన క్యారెక్టర్ ఏది, ఇన్క్లూడ్ మీ, ఒక దైవజనుడిగా నేను సంపూర్ణంగా నెరవేర్చగలుగుతున్నానా అంటే ఏమో, నాకు తెలియని దేవుడికి అయిష్టమైన, ఇంకా దేవుడికి ఇష్టమైన పరిపూర్ణమైన సేవ నేను చేయలేకపోతున్నానేమో, ఎక్కడైనా రాజీ పడుతున్నానేమో, అది ఒకవేళ దేవుడికి నచ్చదేమో ఏమో. మీ విషయంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, తల్లిదండ్రుల పక్షాన, బిడ్డల పక్షాన మీ ప్రవర్తన ఎలాగుందో తెలియదు కదా. వాటన్నిటికీ మనం న్యాయం చేస్తున్నామా? 100% చేయట్లా. ఇన్ని తప్పులు పెట్టుకొని వచ్చే సంవత్సరంలో ఏం చేద్దామని, ఒకవేళ మరణం అనే ఆ పరిస్థితి 24లో మనకి ఎదురవుతే ఇక వెళ్ళిపోవటమేగా. అయితే మనకు మనమంట దేవుని సన్నిధిలో పరీక్షించుకొని, దేవునితో ఒక నిబంధన చేసుకొని, ఆయనతో ఒక మొక్కుబడి చేసుకొని, ఒక తీర్మానం చేసుకొని, శుద్ధీకరించుకొని 2024లోకి వెళ్తే ఇప్పుడు మనం పాడుకున్నామే, ప్రతి మెరక స్థలాన్ని దేవుడు సరళం చేస్తాడంట. మనకి చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సరే, ఈ సంవత్సరంలో కార్చిన కన్నీటికి కారణమైన పరిస్థితి 2024 దేవుడు తీసేస్తాడు, తీసి వెయ్యాలేస్తున్నామల్లో. ఈ సంవత్సరంలో మనం పడిన స్ట్రగుల్స్ దేనివలన అయితే ఎక్కువ ఎదుర్కొన్నామో 2024లో దేవుడు దాని నుంచి తప్పించాలేస్తున్నాము. ఇది ఆధ్యాత్మికంగా, శారీరకంగా మన జీవితంలో జరగాలి. జరిగినప్పుడే మన విశ్వాసం పరిపూర్ణమై దేవుడికి అంగీకారంగా మారుతాం. అయితే అలా జరగాలి అంటే గతంలో కూడా మీకు ఒకసారి గుర్తు చేశాను. యెహోషువ రాసిన గ్రంథంలో 3వ అధ్యాయము 15వ వచనంలో అనుకుంటా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సారీ, ఆ మాట చూడండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండని జనులకు ఆజ్ఞాపించెను. ఏదైనా మనం ఆశీర్వాదం కోరుకున్నప్పుడు సరే రేపు సంవత్సరం చూద్దాంలే అంటాం, సరే రేపు పండగకు చూద్దాంలే అంటాం. ఆ రేపు అనేది ఎగ్జాక్ట్గా 24 గంటల తర్వాత వచ్చేది కాదు. ముందున్నది ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఈరోజు ఏం వారం? శనివారం. ఎవరైనా డబ్బులు అడిగామనుకో రేపు సోమవారం ఇస్తానులే అంటారు. రేపేం వారం? కానీ రేపు సోమవారం అంటే అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే రేపు మీ జీవితంలో నేను అద్భుతం చేయాలని అనుకుంటున్నాను. నేను మీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఈరోజే మిమ్మల్ని మీరు
శుద్ధీకరించుకోండి, పరిశుద్ధపరచుకోండి అని జనులకు చెప్పమని దైవజనుడితో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ 2024లో ఇంతకు మునుపు చెప్పిన ఈ మాటలన్నీ మీ జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా ఈ 2023 ఈ దినమున మనల్ని మనము శుద్ధీకరించుకొందుముగాక. శుద్ధీకరించుకోవటం అంటే బట్టలు ఉతుక్కోవాలి. అందరూ బట్టలు ఒకేలా ఉతకగలరా? నేను ఒక షాప్కి వెళ్తే షాప్ ఆయన అడుగుతున్నాను, నా చొక్కా చూసి, పాస్టర్ గారు మీ చొక్కా తెల్లగా ఉంది, ఎవరు ఉతుకుతారంటే మాకు మంచి సాకలా ఉందని చెప్పిన. దానికి సాక్ష్యం ఉన్నారు. మన అన్నోళ్ళతో పాటు వెళ్తే బట్టల షాప్ ఆయన చెప్పాడు. అంతకుముందు కూడా నేను ఉతికినప్పుడు ఎవరు నాకు ఈ మాట చెప్పలా. అర్థమైందా? ఇప్పుడు నేను ఒకసారి బట్టలన్నీ బకెట్లో నానబెట్టేసి ఉతుక్కుందాము అనుకుంటున్నా. ఈ లోపు ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తే మాట్లాడుతాను, ఇంచుమించు 1/2 అవర్ పైన ఆ పాస్టర్ గారితో మాట్లాడుతాను. ఈ లోపు ఒక అక్క వచ్చింది. వచ్చి నేను లోపలికి బయటికి తిరుగుతూ మాట్లాడుతున్నా. వచ్చింది, వందనాలయ్యా. బట్టలు నానబెట్టానయ్యా. సరే నేను ఉతికేస్తాలే అని. సరే ఉతికేమ్మా. నేను లోపలికి వెళ్ళి ఫోన్ కట్ చేసి ఇయర్ ఫోన్స్ ఆడబెట్టి ఆమెకి ఏమైనా సాయం చేద్దామని వచ్చేసరికి మొత్తం దాని మీద ఉన్నాయి. బకెట్ బట్టలు 10 నిమిషాలు కూడా లేదు. అయినా మామూలుగా తీసి జాడేయాలన్నా కూడా నాకు గంట పట్టిద్ది. అంత స్పీడ్గా ఎలా వేసిందిరా అంటే అంతే, ఆమె టాలెంట్ అది. ఉతకడమే కానీ మార్పు చాలా ఉంది. శుద్ధీకరించుకోవటమే కానీ మార్పు చాలా ఉంటుంది. కొంతమంది అంట్లు దొమితే కొత్తదా పాతదా అర్థం కాదు. కొంతమంది దొమితే లోపల ఉన్న నూనె మరక కూడా పోదు. మడ్డి సంగతి తర్వాత దాంట్లో తిరగమాతేసిన నూనె కూడా పోదు. దానికి రకరకాల కారణాలు. కొంతమందికి ఏమో దాన్ని ఏమంటారు, పిసినారితనం, విమ్ము సోపు అయిపోద్దని ఉత్త పీసేసి రుద్దుతారు కొంతమందికి ఏమో లోపలికి అంత శ్రమపడి ఏందో చేసామో చేయలేదా అని కొంతమంది. అంటే ఇది మందిరంలో జరిగే విషయాలు కాదు, మన వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో తరచుగా జరిగే విషయాలే చెప్తున్నా. అప్పుడు పరిపూర్ణంగా శుభ్రం అవుతుందా? అర్థమైందా? శుద్ధీకరణ అంటే ఏదో పాస్టర్ గారు చెప్పారు రాబోయే సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఎలాగోలా మనం దేవునికి క్షమాపణ అడగాలని మోకాల మీద లేచి ప్రభువా నన్ను క్షమించయ్యా అని పెదవులతో అడిగి వెళ్ళిపోవటం కాదు. కానీ హృదయపు అంతరంగాల్లోకి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతే ఒక పైప్ వేస్తాడు చూసావా, ఎండోస్కోపీ అంటారు దాన్ని. అలాంటి ఒక లైటు హృదయపు లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని వాక్యం అనే వెలుగు ఆ లోపలికి వెళ్ళి లోపల గూడు కట్టుకున్న చీకటి అనే పాపాన్ని వెలికి తీయగలిగితే అప్పుడు దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. ఆమేన్. ఆయన నీ ముందుంటే, ఆయన నీలో ఉంటే పర్వతములంట చదును భూమి అయిపోతాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 2024 నీకు ఆశీర్వాదం అవుతుంది యేసు నామంలో. అలా కాకుండా మనం వాగ్దానాలు తీసుకొని అందరితో పాటు కలిసి ఏదో అడిగేసి చెయ్యేసి నామకార్థంగా వెళ్తే అంత ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. ఆర్ఎంపీ దగ్గర ట్రీట్మెంట్కి, ఎంబీబీఎస్ ఎంఎస్ దగ్గర ట్రీట్మెంట్కి ఎంత తేడా ఉంటుందో అంతకంటే 1000 రెట్లు ఎక్కువ తేడా ఉంటుంది. వితౌట్ శుద్ధీకరణ, తీర్మానం చేయకుండా, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా, ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోకుండా, కడగాల్సినవి కడగకుండా నువ్వు 2024లోకి వెళ్ళిపోతే చెప్పే కదా, విసిరి వెళ్ళిన గాలి లాంటి జీవితం. ఇక కొన్ని మాటలు నేను చెప్పకూడదు. నేను నిన్నే చెప్పా ఒక అన్నతో, అన్న నా నోటికి ఎందుకు పవర్ వస్తుందని ఈ మధ్య, తొందరపడి ఎవరిని ఆశీర్వదించకూడదని చెప్పా. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు కదా. ఒక అయోగ్యుడు ఆశీర్వదించబడితే ప్రమాదకరం. అందుకని తొందరగా ఎవరిని ఆశీర్వదించకూడదు, శపించకూడదు. ఈ 2 మాటలు మన నోట వినపడకూడదు. అయితే దేవుని వాక్యంలోకి వెళ్ళి అక్కడే మనం సరి చేసుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. కాబట్టి ఇప్పుడు సాయంకాలం ఈ 2 పూటలే, మామూలుగా అయితే 3 రోజులు ఉపవాసం ఉండాలి. ప్రభు ఎదుట నేను ఒప్పుకుంటున్నా, నా బలహీనతను బట్టే నేను ఆ 3 రోజులు నా వలన కాక నిన్న ఈరోజు రేపటికి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఆదివారం కలిసి వచ్చిద్దని.
అయితే ఉన్న ఈ ఒక్కరోజైనా దేవుని పాదాలు పట్టుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. సంవత్సరాంతం ఇంక మరలా డిసెంబర్ నెల 2024లో ఈ సంవత్సరాంతం ఉపవాస ప్రార్థన దొరికేది ఇంకా దొరకవు. కాబట్టి ఒక్కపూటే మీ వ్యక్తిగత అవసరాలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా సంఘంలో అందరూ కలిసి అన్ని విజ్ఞాపనలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి తరుణం. సాయంకాలం వచ్చేటప్పుడు కూడా అనేకులకు చెప్పండి, తెలియజేయండి, ఉపవాస ప్రార్థనలోకి తీసుకురండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి అయిష్టమైన కార్యాలు ఏంటయ్యా మనిషి జీవితంలో అంటే, సామెతల పుస్తకం 6వ అధ్యాయం 16వ వచనంలో సామెతల గ్రంథకర్త రాసిన పుస్తకంలో 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే 16, 17, 18, 19 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, దేవునికి అసహ్యమైనవి 6 గలవు, 7వది కూడా ఉందంట. ఆయనకు అసహ్యమైంది 7వది కూడా ఉందంట. దేవునికి అసహ్యమైన 6 ఉన్నాయి, 7వది కూడా ఉంది. అది ఏంటయ్యా అంటే, మొదటిది అహంకారము, రెండోది అబద్ధమాడే నాలుక, మూడవది నిరపరాధులని చంపే చేతులు, దురాలోచన చేసే హృదయము, కీడు చేయడానికి పరిగెత్తే పాదం. అంటే తప్పు చేయడానికి, పాపం చేయడానికి పరిగెత్తే పాదాలు, లేని వాటిని చెప్పే సాక్ష్యం, అబద్ధ సాక్షియు. అంతేనా? 7 ఉన్నాయా? అన్నదమ్ముల మధ్య జగడము పుట్టించడం. ఇవి 7 విషయాల్లో దేవునికి అసహ్యమైనవి అంట. హల్లెలూయా. గట్టి చెప్పండి చేతులెత్తి. ఈ 7 విషయాలు దేవునికి అసహ్యమైనవి, సంపూర్ణమైనవి 7. ఈ 7 విషయాలు ప్రభు చిత్తమైతే ఈ పూట కొన్ని, సాయంకాలం కొన్ని వివరంగా తెలుసుకుందాం. దాంట్లో మొదటిది అహంకార దృష్టి. 7 విషయాలను యేసయ్య చెప్పి మొట్టమొదటి మాటని చెప్తున్నాడు, అహంకారము అని. అంటే వీటిలో టాప్లో ఉందన్నమాట. అది ఏది? అహంకారం మొదటి లిస్టులో ఉంది, ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది అది అహంకారం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతనమైన ఆశీర్వాదం వైపు మనం వెళ్ళాలి అంటే నూతన జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. ఆ నూతన జీవితంలోకి వెళ్ళే మన జీవితంలో ఈ 7 అనుభవాలు ఉండకూడదు. వాటిలో మొదటిది అహంకార దృష్టి. దానికి ఇంకొక పేరే గర్వము. ఈ అహంకారము ఎన్ని కారణాల నుంచి అయినా వస్తుంది. ఒకటి, బాగా డబ్బు సంపాదించుకున్నాం అనుకో గర్వం వచ్చేస్తుంది. మంచి పొజిషన్లో, మంచి ఉద్యోగంలో ఉన్నామనుకో గర్వం వస్తుంది. మంచి అధికారం సంపాదించుకున్నాం అనుకో రాజకీయంగా గర్వం వస్తుంది. గొప్ప స్నేహితులు ఉన్నారనుకో గర్వం వస్తుంది. లేదా ఈ లోక సంబంధమైనవి, ప్రజలు ఘనమైనవి అనుకుంటున్నవి మన చుట్టూ మనతో ఉంటే గర్వపడతాడు. ఒకడికి కులమును బట్టి గర్వం, ఒకడికి మతాన్ని బట్టి గర్వం. ఇప్పుడు యూదులు ఉన్నారు, వాళ్ళ గర్వం, వాళ్ళ అతిశయం ఏంటంటే మేము యూదులం. అయితే ఏంటంటే ఈ ప్రపంచంలో మాదే హైయెస్ట్ క్యాస్ట్, మేమే గొప్ప ఈ ప్రపంచంలో, మాకంటే ఇక ఎవరు లేరు. మన ఊర్లో కూడా కొంతమంది ఉన్నారు, దేని పనికి రాకపోయినా మాదే హైయెస్ట్ క్యాస్ట్ అనుకొని ఎవరి కులాన్ని బట్టి వారు గర్వపడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గర్వం అనేది ఏ విధంగా వస్తుంది? ఈ గర్వం అంట చాలా ప్రమాదం. ఇది దేవునికి నిన్ను అసహించుకునేటట్టుగా చేస్తుంది. వీడు ఇలాంటోడా, ఈమె ఇలాంటిదా, ఇంత గర్వపడుతుంది. ఏముంది ఈమెలో? పిడికెడు గుప్పెడు మట్టి, కాలిస్తే అంత బూడిద, పూడ్చితే అంత మట్టి. ఏముంది? ఎందుకు ఇంత గర్వపడుతుంది? ఎందుకు ఇంత అహంకారంతో ఉంది? పెద్దలన్నా
దైవజనులన్నా, దేవుడన్నా, దేవుని సన్నిధన్నా, ఆత్మీయులన్నా, సహోదరులన్నా ఎందుకని ఇంత గర్వంగా మాట్లాడుతుంది? ఆ మనసు దేవుడికి వచ్చిందనుకో, నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? గర్వపడితే, అహంకారపడితే. ఒకసారి దేవుని దగ్గర దేవుణ్ణి స్తుతించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రధానమైన దూత ఒకడున్నాడు. వాని పేరు లూసిఫర్. ఎంత మంచి పేరో! కొంతమంది పేరు చాలా అద్భుతంగా పెట్టుకుంటారు, కానీ పెట్టిన మనిషిని చూస్తే అనవసరంగా పెట్టిన వీళ్ళ అమ్మడికి ఆ పేరు అనిపిస్తుంది. మంచి పేరు, మంచి పొజిషన్, మంచి ప్రొఫెషన్, ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు, అందరూ గౌరవించదగ్గ స్థాయిలో ఉన్నాడు. కానీ మనస్సులో గర్వపడ్డాడంట. ఎక్కడ? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోన ఆ మాట చదవగలరా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు నరకబడితివి. ఎలా నరకబడ్డావు? నేను సింహాసనానికి ఎక్కిపోతాను, దేవుని కుమారులకు పైగా నా సింహాసనాన్ని ఇచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న దేవుడు కూర్చొని ఆసీనుడైన సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటానని మనస్సులో అనుకున్నాడంట. బయటికి కూడా చెప్పలా, బయటికి అనలా, మనస్సులో. ఇప్పుడు చెప్పండి, మనలో అలాంటి స్వభావం కలిగిన సందర్భాలు లేవా? మస్తుగుండయి. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడంట. అంటే తెలుగులో అట్లా రాశారు, కానీ మన ప్రకాశం జిల్లా లాంగ్వేజ్లో చెప్పమంటావా? ఒక్క తొన్ను అక్కడ దంతే నరకంలో వచ్చి పడ్డాడు. మనస్సులో గర్వపడ్డందుకు. ఈ రోజున మనుషులు అతిశయిస్తున్నారు, ఈ గర్వం వల్లనే దేవుని ఆశీర్వాదం దూరం అవుతుంది, దేవుని దయ దూరం అవుతుంది. గర్విష్ఠులు దేవుడికి అసలు ఇష్టం ఉండదు. ఒక వ్యభిచారినైనా మరలా వచ్చి, ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ఇది నాది పొరపాటు, నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడేమో. కానీ గర్వపడి నేను చెప్పిందే రైటు, నా ఆలోచనే కరెక్టు, నేను చెప్పిందే జరగాలి, నన్ను తప్పంటారేందన్న గర్వం ఒక మనిషిలోకి వస్తే మాత్రం బట్టలు పిండినట్టు పిండేస్తాడు దేవుడు. అంటే ఇది లైవ్లో పర్మనెంట్గా ఉండిద్ది. లైవ్లో కూడా 10 మంది ఉన్నారు, అందుకని గట్టిగా ఉంటుందని చెప్తున్నా. మీరు చెప్పలేకపోయినా, అన్న చెప్పిండు. ఆమేన్, హల్లెలూయా. పిండితే ఇప్పుడు బట్టలు పిండేవానికి ఏమొస్తుంది? నిన్ను పిండితే మామూలుగా అయితే రక్తం కావాలి. ఇప్పుడు నిన్ను పిండితే నీరు రక్తం రెండు కలిపి రసం గారిపోయిద్ది, నీ పులుపు అంతా దిగిపోయిద్ది. అప్పుడు పిప్పు అవుతావు, ఇదిలిచ్చి దాడి మీద వేస్తాడు, ఎండిపోర ఎండకి పనికి మళ్ళీ దానికి కూడా పనికిరాను అని. అంటే మన బ్రతుకులు అంత చిన్నవి. ఆ శిక్షకు మనము దేవుని దగ్గర తాళలేం. అదే 16వ అధ్యాయం సామెతల పుస్తకం 5వ వచనంలో రాస్తాడు చూడు. అది గర్వపడేవారు, అహంకార దృష్టి కలిగిన వారు అందరూ దేవునికి అసహ్యులు, నిశ్చయముగా. అంటే ఎక్స్క్యూజ్ లేదు అమ్మా. ఇక దయ, కనికరము, జాలి ఇలాంటి పదాలు లేనప్పుడే అక్కడ నిశ్చయముగా అన్న పదాన్ని వాడతారు అన్నా. ఇంగ్లీష్లో షుడ్డు, వుడ్డు, విల్లు
ఎప్పుడు వాడతారు? ఖచ్చితంగా నీకు లేచిపోద్ది అనమాట, తాట లేచిపోద్ది. నిశ్చయముగా శిక్ష వస్తుంది గర్వష్ఠులకి, అహంకారులకి. తగ్గించుకోవడం చాలా ఆశీర్వాదం. అంతే. మనం అతిశయించడానికి మన దగ్గర 100 కారణాలు ఉండని. మంచి ఫోన్ వాడుతున్నావా, మంచి కారు వాడుతున్నావా, మంచి ఇల్లు కట్టావా, మంచి బట్టలు వేసుకుంటావా, మంచిగా చదవగలుగుతావా, మంచిగా పాడగలుగుతావా, మంచిగా మాట్లాడగలుగుతావా, లేకపోతే సమాజంలో ఈ సోషల్ నాలెడ్జ్, దాన్ని దిక్కుమాలిన జ్ఞానం అని బైబిల్ అంటుంది. సరే, లోకం తెలివితేటలు అనుకుంటున్నారుగా, అది నీకేమన్నా ఎక్కువ ఉందా? అయినా సరే మన ప్రకాశం జిల్లా లాంగ్వేజ్లో చెప్పాలంటే బాగుంటుంది, కానీ కొంచెం అతిగా ఉంటుంది. ఎన్ని తెలిసినా, ఎంత టాలెంటెడ్ ఉన్నా అన్నీ అణిగి మణిగి ఉండాలంట మనం. అది దేవుడు కోరుకుంటున్నాడు. నేను చేస్తాను ముందుకు వస్తే ఏమైందంటే, ఒక ఆయన వచ్చాడు, అన్న భోజనం చేస్తున్నాను కూర్చోండి అన్న భోజనం చేద్దామని చెప్తే, ఆయన అన్నా నీకెందుకన్నా నేను చేస్తాను. వంట చేస్తారన్న మీరు? అబ్బా అసలు వంట ఏందన్నా, నీకు ఏం కావాలో చెప్పు. అన్నీ చేస్తారా? మొత్తం చేస్తానన్నా. బిర్యానీ కూడా చేస్తారా? బిర్యానీ దమ్ము అయితే అసలు ఇంకా పగిలిపోద్ది అట్నే. అరే ఈ 200 తీసుకెళ్ళి ఒకే చికెన్ దాపో. తీసుకొచ్చాడా? నేను రూమ్లో బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా పానీలో ఒక వంట మనిషిని పంపించావు, బాగా చేస్తారంట, ప్రశాంతంగా తినొచ్చులయ్యా అనుకుంటా ఉన్నా. మాడిపోయిన వాసన వస్తుంది, కంపు కొడుతుంది. ఏదైనా మసాలా అట్టే ఉంటుంది, నాకేం తెలుసు. దమ్ము అన్నాడు కదా ఎట్ట కొట్టి. సరే, ఎంతసేపటికి లోపలికి రావట్లేదు. నేను బైబిల్ పక్కన పెట్టి కిందకు వచ్చి, ఏమన్నా అయిందన్న అంటే, అన్న అయింది అన్న, కాకపోతే అన్న ఏమైందో చెప్పన్నా. ఒక్కరు మాడిందన్న అన్నాడు. దానిదే ఉంది తీ అన్న, వంట నాకు మాడకుండా ఉంటుందా? ఏం చేయకుండా తీసుకురా పోల్. మూత తీస్తేనండి నోట్లో పెట్టుకుంటే ఒట్టు డిఫరెంట్ టేస్ట్లోకి వెళ్ళింది, అది చేదెక్కింది అనమాట. ఇంకా ఆ చికెన్ అయితే ఇంక అది చెప్పేది కాదమ్మా. యాడ మసాలా ఆ మూలకి వెళ్ళిపోయింది. ఇప్పుడే వెళ్ళిపోయేస్తావా? అది ఒక మూలకు పోయింది, చికెన్ ఒక మూలకు పోయింది, కారం ఒక ఏదిరా దమ్ము అంటే, ఇదేనన్నా వద్దురా స్వామి నీ దమ్ముకు, నీకు పోయి ఆ సాంబార్ ప్యాకెట్ తీసుకురా అన్నపూర్ణ లాడ్జిలో పోయి అంత అన్నం ఉడికించుకొని తిని. అప్పుడు చెప్పా, ఎందుకు తమ్ముడా రానప్పుడు రానట్టు మర్యాదగా ఉండొచ్చు, శుభ్రంగా నేను వంట చేసుకునేవాడిని కదా, ఊరికి జడగొట్టావు. ఇంకా ఆడేముంది, పాటికి ఆడు వండేసాడు వెళ్ళిపోయాడు, కడుక్కోలేక నేను తెచ్చా సాయంత్రం గిన్నెలేసి. అట్లా మనకి వచ్చిన అణిగి మణిగి ఉండడం ఆశీర్వాదం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అంటే ఇట్టి మనసుతో దేవుని దృష్టిలో మనం ఉంటే ఆయన ఎదుట దాచలేం కదా. దాచగలమా? దాచలేం. దేవుని చిత్తాన్ని కోరుకోవటం అసలు అది మగసిరిగల లక్షణం. దేవుని నిబంధనల్ని, దేవుని మాటలు నెరవేర్చుకోవాలనుకోవడం ఆయన వారసుల లక్షణం. అది ఇక్కడ వినబడతాయి మాటలు, ఇక్కడ వినబడుతున్నాయి, నీ చెవులోకి వెళ్ళి నీ హృదయంలోకి వెళ్తున్నాయి. వాటిని నువ్వు ఫాలో అప్ చేయాలనుకున్నావు చూసావా, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవే. అబ్బా అదంతా మనకి ఆడ కుదిరిద్ది అన్నావా, నువ్వు వేరొక సంతానంలోకి వెళ్ళిపోతావు. అది ఎవరి సంతానం ఇప్పుడు ఇక్కడ తేల్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అహంకారం గురించి దేవుడు చెప్తున్నాడు. నిశ్చయముగా శిక్ష పొందుతాడంట అహంకారి. నాశనానికి ముందు, ఘనతకు ముందు వినయం. అదే కదా 29 సామెతల పుస్తకం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడైతే ఘనతనుంటాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదువు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. మనుషుల గర్వము తగ్గించబడును. చాలా ఆ 2 మాటలు చూడండి. ఎవని గర్వము వాణ్ణిని అణుచును, ఘనతకు ముందు వినయం ఉండును, వినయ మనసు గలవాడు ఘనత పొందుతాడు.
అంటే అహంకారము కలిగినప్పుడు అంతా దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఎప్పుడు అహంకారం ఎప్పుడు వస్తుందో, గర్వం ఎప్పుడు వస్తుందో అప్పుడు చదవక్క మళ్ళీ, నరుల అహంకారము చాలు. యేసన్న గారు చెప్తా ఉండేవాడు, ఈ వెయిట్ లిఫ్టర్ బాడీ బిల్డర్ ఉంటుంది కదా, కండలు తిరిగిన వీరుడు, ఆయనంట మీడియా మొత్తానికి ఒక అన్ని ఛానళ్ళకి, అన్ని పేపర్లకి, అన్ని టీవీ ఛానల్, మీడియా ఛానల్ అన్నిటికీ ఇన్విటేషన్ ఇచ్చాడంట. నా కండలు చూడండి, నా బలం చూడండి, రేపు నేను ఎత్తబోయే బరువు ఎంత చూడండి, గిన్నీస్ బుక్ రికార్డ్ అది ఇది ఓ తెగ చెప్పాడంట. దేవుడంటే భయం ఉండదంట, దేవుడంటే లెక్కలేనోడంట. అయితే ఆ రోజు రాత్రి నుంచే వాడికి మోషన్లు మొదలైనవి, మోషన్స్. అర్థమైందా? వస్తాడా? మొత్తం మండపంలో బరువు సంబంధించిన లిఫ్ట్లు అంతా పెట్టారు, రెడ్ కార్పెట్ వేశారు, లైట్లు వేశారు, మీడియా వాళ్ళు మైకులన్నీ పెట్టారు, కెమెరాలు పెట్టారు, కూర్చొని ఉన్నారు. ఇక అన్న వస్తాడు, ఎత్తుతాడు, అసలు గిన్నీస్ బుక్ రికార్డ్ అన్నారు. ఈడిపోతే రూమ్లో నుంచి బయటకు రావట్లా. ఏందిరా అంటే అప్పటికే 10-15 సార్లు అయిందో వ్యవహారం. ఆయన జగ్గు ఆయన ఎత్తుకోలేని పరిస్థితి, ఇంకొచ్చి ఏం వెయిట్ లిఫ్ట్ చేస్తాడు. అణిగిందా? బాగా అణిగిల్లా. అందుకే దేవుని దృష్టికి తగ్గించుకుంటే దావీదులాగా అంతకంతకు ఆశీర్వదిస్తాడు. నా మాటను, నేను చెప్పిన పని చేయి, నా ఆలోచన ప్రకారం చేయి, నా చిత్త ప్రకారము, నా ఉద్దేశం ప్రకారం అన్న మనస్సు మనలోకి వచ్చిందనుకో, వాక్యాన్ని పక్కన పెట్టి ఇక ఎక్కడో ఒక చోట దేవుడు అణిచేయటం మొదలు పెడుతుంటాడు. అది మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడు కనికరించాడా, 4 మార్గాల్లో మనకు సహాయం వస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మాటపరంగా, స్నేహపరంగా 4 దిక్కుల నుంచి మనకు సహాయం వస్తుంది. మనం ఒక్కసారి దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుడు మన మార్గాలన్నీ మూసేశాడు అనుకో, ఇక అంతే, మనం ఏకాకులం అయిపోతాం, ఒంటరిలం అయిపోతాం. ఎవరు తొక్కపరలా, అంతే, తన గుంత తానే తీసుకుంటారంటాడే, అట్లా అయిపోయిద్ది. ఏది? కేవలం అహంకారం, కేవలం గర్విష్ఠుల స్థితి ఎలాగుంటుందంటే ఒంటరితనం అయిపోయిద్ది. గర్విష్ఠులకి స్నేహితులు ఉంటారా? అహంకారం ఉన్నోడికి స్నేహితురాలు ఉంటారా? ఉండరు. అని ఏ విషయం కూడా అతిశయించడానికి లేదు. మంది ఏది మంది కాదు. మనం తెల్లగా పుట్టామా, దేవుడు పుట్టించాడు. నల్లగా పుట్టామా, దేవుడు పుట్టించాడు. నల్ల జుట్టు ఉందా, దేవుడు ఇచ్చాడు. తెల్ల జుట్టు ఉందా, దేవుడు ఇచ్చాడు. బట్టతల ఉందా, దేవుడు ఇచ్చాడు. మనం చేసుకుంటామా? మనం చెప్పా కదా, ఎవడైనా బ్లేడ్ తీసుకొని బట్టతల చేసుకుంటాడా కదా? ఎవరిని చేసి, అదంతా దేవుడిచ్చింది. మనకు కలిగింది మంచిదైనా చెడ్డదైనా దేవుని వల్లనే కలిగింది. కాబట్టి మనం అహంకారం ప్రదర్శించడానికి, గర్వాన్ని ప్రదర్శించడానికి మనం నథింగ్. గడ్డి పీసు లాంటి వారం, అంతే, ఒగుడాకు లాంటి వారము. ప్రసంగంలో చెప్తాడు కదా, వాడిపోవు గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, ఎండిపోయేది. ఉదయానికి పచ్చగా ఉండి సాయంకాలానికి వాడి మొహం పట్టే గడ్డి లాంటి మనము దేవుని కనికరము చేత ఆరోగ్యము, క్షేమము, సమాధానము, ఆయుష్కాలము వచ్చిందని ఎల్ల వేళల కృతజ్ఞత గలవారమై ఉండాలి తప్ప అహంకారంతో కూడినటువంటి ఆ మనసు మన జీవితంలోకి రానివ్వకూడదు. ఎక్కడ కూడా, ఏ విషయంలో కూడా. ఇది మనం ఎప్పటికీ మన దృష్టిలో పెట్టుకొని దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని కనబడితే దీనులను ఆయన ఏం చేస్తాడంట? సింహాసనాలను ఎక్కిస్తాడంట. ఆమేన్. నేను అనుకుంటా, మనం పోరాడుతూ ఉంటాం కానీ కొన్ని విషయాల్లో ప్రభువు గనక తలుచుకుంటే అధికారులు మారరా, ప్రభుత్వాలు మారవా, రాజాజ్ఞలు మారవా, మన స్థితి మారదా? ఆయనతో తమాష కాదు, ఆయన ఏమైనా చేయగలడు. తెక్కలోని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు, అంతే. రేవంత్ రెడ్డికి సింహాసనం ఇచ్చినట్టు, సీఎం చేసినట్టు. అంటే తెక్కలోడు అన్నట్లా ఎవరైనా ఊహించారా? కానీ దొరికింది కదా. అనతి కాలంలో ప్రభుత్వంలో అధికారులను స్థాపించేవాడు ఆయనే కదా. అలాగా దేవుడు, సరే వాళ్ళ సంగతి వదిలే, దావీదు గురించి మాట్లాడు. దావీదు అంటాడు, నేను ఒక వెర్రోడినయ్యా, నేను తిక్కలోడినయ్యా అంటాడు. దావీదు నోటితో తనకు తాను అంటాడు, నేను వెర్రోడిని, తిక్కలోడిని, అమాయకుణ్ణి. అట్లాంటి తీసుకెళ్ళి సింహాసనం మీద 40 దేశాలకు చక్రవర్తం చేశాడంటే ఆయన దీనత్వాన్నే చూసి హెచ్చించాడు. కానీ
అతనికి ఉన్న కృపావరాలను బట్టో టాలెంట్లను బట్టో కాదు. దావీదు కంటే గొప్ప ప్రజ్ఞా వివేకములు కలిగిన వారు ఉన్నారు తెలుసా. బెన్యామీనీలు 2 చేతులతో ఒడిసెలు తిప్పగలిగిన వారు ఉన్నారు. అంటే 2 చేతులతో ఒడిసెలు తిప్పడం అంటే ఏంటో తెలుసా, 2 చేతులతో ఒకేసారి రాయటం. మీ వల్ల ఇద్దా? మీ పేరు రాయండి చూద్దాం. మీ పేరు రాయలేరు. 2 చేతులతో ఒడిసెలు తిప్పి గురిగా వేయగలిగిన కెపాసిటీ ఉన్నోళ్ళు ఇశ్రాయేల్లో ఉన్నప్పటికీ దావీదు ఒంటి చేత్తోనే ఒడిసెలు వేయగలిగాడు. అయినా దావీదుని సింహాసనం తీసుకెళ్ళాడు. అంటే టాలెంట్ ఉన్నోడిని కూడా పక్కన పెట్టి దీనుని తీసుకెళ్ళి సింహాసనం ఇచ్చాడు. అది దీనత్వంలో ఉన్న, తగ్గించుకోవటంలో ఉన్న ఆశీర్వాదం. అది తెలియక చాలామంది అహంకారాన్ని చూపించుకొని అడ్రస్ మిస్ అయిపోతూ ఉంటుంది. అహంకారులు అందరినీ దేవుడు స్కిప్ చేస్తూ ఉంటాడు. ఇంకా పరదేశంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. రోజు ఒక ఊరు, రోజు ఒక పల్లె, రోజు ఒక రాష్ట్రం, రోజు ఒక దేశం వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, కుదార్థం ఉండదు, ఒక చోట ఉండలేరు, నెమ్మది ఉండదు వాళ్ళకి ఇంకా. ఎందుకంటే వాళ్ళ హృదయంలో గర్వం నిండిపోయి అది నెరవేర్చుకోవాలనే తపనలో అది దొరకక పరుగులెడుతూ ఉంటారు. మనం ఏం చేయలేము అట్లాంటి వాళ్ళు. అందుకే అహంకారమైన దృష్టి, మనసు, ఆ గర్వం మనలో ఏమైనా ఉందేమో ఈ 2023లో ఎవరి దగ్గరైనా ఎక్కడైనా మనం దాన్ని ప్రదర్శించామేమో ప్రభుతో ఒకసారి ఎన్కౌంటర్ చేసుకొని ఆయనతో చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టి 2024లోకి మనం వెళ్ళుదుముగాక. రెండో మాట ఏంటి? సామెతలు 6:16. పద్దెనిమిదో అధ్యాయం 21వ వచనం చదవండి. సామెతల పుస్తకం 18వ అధ్యాయం 21వ వచనం. 21. జీవ మరణములు నాలుక వశము. చాలు. కళ్ళలాడు నాలుక అంటే దాంట్లోనే ఉంది, ఆ పదములోనే మర్మం ఉంది. కళ్ళలాడు నాలుక అంటే అది అదిగా అటు కాదు ఇటు కాదు, స్పష్టత లేదు, క్లారిటీ లేదు. ఆ నాలుక ఎలాగైనా మాట్లాడుతుంది, అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎట్లాగైనా మాట్లాడుతుంది ఆ నాలుక. ఆ నాలుక కలిగిన వాడిని యెహోవా అసహ్యించుకుంటాడంట. మన ఇష్టం వచ్చినట్టు, మనకు అనుకూలమైనట్టుగా, మన సమయం వచ్చినప్పుడు మనకు అనుకూలంగా, వారి సమయం ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఎట్లా పడితే అట్లా మనం మాట్లాడకూడదు. పౌలు గారు అంటారు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాడు. కానీ ఈనాటి క్రైస్తవంలో ఇది అంత ఇదిగా జరగట్లేదు అనుకుంటున్నాను నేను. అంత స్పష్టత కలిగి ఎవరు లేరు. ఎందుకంటే కాలం మనల్ని అట్లా తయారు చేస్తుంది. స్వతహాగా జరిగిన అనుభవాల్లో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కారులో వెళ్తున్నాం, ఒంగోలు వెళ్ళాలి, ఫోన్ వచ్చింది, అన్న బయలుదేరారా? బయలుదేరాను. ఎక్కడ ఉన్నావు అన్న? నేను కొండేవి దాటుంటా, దగ్గర టంగుటూరు. కళ్ళలాడు నాలుక. నిజం చెప్తే వాడు చచ్చిపోతాడు, అబద్ధం చెప్తే మనం చచ్చిపోతాం. ఎవరు చావటం మంచిది ఇప్పుడు చెప్పండి అబ్బాయి? నిజం చెప్తే వాడు చచ్చిపోతాడు. అబ్బా అన్న నీకోసం గంట నుంచి కూర్చున్నా అన్న, ఇంకా కొండే పిల్లలు అన్న, నేనేం బాధ కాదు, వాడి బాధ కాదు. అబద్ధం చెప్తే మనం చచ్చిపోతాం, నిజం చెప్తే వాడు చచ్చిపోతాడు. వాడు చావటం మంచిదా, మనం చావటం మంచిదా? వాడే చావటం మంచిది. మనకెందుకు ఆ బాధ? చస్తే వాడు చస్తాడు. అంతేగా. ఇప్పుడు ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, సరే భార్య భర్తలు ఉన్నారు, దేవుడు ఇద్దరికి ఆప్షన్ ఇచ్చాడు. యుగాలు నరకంలో ఒకరు కాలండి, యుగాలు పరలోకంలో ఒకరు ఉండండి అన్నాడు. ఇంకా అదంతటి పట్టుకుని పనికి మళ్ళీ పో నరకానికి పో. ఆమె కూడా అక్కడ రెచ్చిపోద్ది. పనికి మళ్ళీ నీతోటి ఇంట్లో నరకం పట్టి చచ్చాను, మళ్ళీ ఏడు కూడా అంటారు నువ్వేమో నరకానికి పోండి. అదేంది ఇంట్లోనేమో ఏమండి, నువ్వే జీవితం, నువ్వే కిడ్నీ, నువ్వే లివర్, నువ్వే చికెన్, నువ్వే పకోడంటివే. ఎక్కడికి వచ్చేసరికి ఏం తేడా పడింది అంటే సేఫ్టీ, ఎవరి సేఫ్టీ వాళ్ళదే కదా. అంతేనే కాదా? భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఉన్న అలవాటు ఏంటంటే ముందు తనకు తాను క్షేమాన్ని కలుగు చేసుకుంటుంది, తర్వాత ఎదుటి వాళ్ళది. మనం బాగున్నామా లేదా, అవతలోడు సావని ఏడవని కదా. కొంతమంది ఉన్నారు, అరే నేను ఇది చేస్తే పాపం వాడు బాధపడతాడేమో,
లేదా నేను ఇటు చేస్తే మరి ఇది నా తల్లిదండ్రులకి అపకీర్తి వస్తుందేమో, లేదా ఇటు చేస్తే నా సంఘానికి చెడ్డ పేరు వస్తుందేమో, లేదా నేను ఇటు చేస్తే అది నా భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం జరగవచ్చేమో. ఉంటుందా ఉండదా? పిల్లోడు గొడవ పెట్టుకుంటున్నాడు, ఎంతసేపు వాడు ఎంత మౌనంగా ఉంటున్నాడంటే, ఏందిరా నీకు పౌరుషం ఏమీ లేదా అంటే, ఏం లేదన్నా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, వీడిని కొట్టి కేసు అయ్యి మళ్ళీ రేపు ఆడ గ్రూప్స్లో రాసి ఎందుకు పోగొట్టుకోవడం అని గమ్ముకున్న లేకపోతే దెబ్బకు చంపేస్తాను అని అంటాడు. అర్థమైందా? అంటే భవిష్యత్ ప్రణాళిక, ఒక ఉద్యోగం కొరకే అంత ఇస్తే మరి రేపు గ్రూప్స్ కాదు అవి. దాన్ని ఏం చెప్పాలో, దానికి ఏ టాలెంట్ ఎగ్జామ్స్ అని చెప్పాలో, ఏ పరీక్షలు ఉంటాయో పరలోకంలో, నువ్వు దానికి సిద్ధపడుతున్నావు. ఎట్ట పోగొట్టుకుంటావు నీ ఆత్మీయ జీవితాన్ని అంత ఈజీగా? నాలుకతో. అసలు నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా కూడా నాలుకలో ఉందంట. దాన్ని ఎక్కువ వైద్య శాస్త్రంలో ఉపయోగిస్తారు. అక్కడ వైద్య శాస్త్రంలో డాక్టర్లు చదివే వాళ్ళు ఎవరైనా వస్తే మనకు అలాంటి సమాచారం తొందరగా దొరుకుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు మెల్లో శతస్కోప్ వేసుకొని జనాల్ని కోసి కుట్లేసి దానికి పోయేటప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో ఫస్ట్ ఈ పాయింట్ని రేజ్ చేసి కొన్ని గంటలు కొన్ని రోజులు క్లాసులు ఉంటాయి. ఒక పేషెంట్ని పాజిటివ్ వాతావరణంలోకి ఒక డాక్టర్ తీసుకెళ్ళాలి. నీకు బాగైపోయింది, నీకు తగ్గిపోద్ది, నీకేం కాదు, నీకేం లేదు, ఇలా చెప్పగలగాలి. ఎప్పుడైతే డాక్టర్ ఆ మాట పేషెంట్తో చెప్తాడో పేషెంట్ ఆటోమేటిక్గా సగం బయటపడతాడు. మొన్న కరోనా వచ్చింది, కుప్పలు చచ్చిపోయారు కదా. ఒక టీం అంతా స్టడీ చేస్తాడు, ఇంత ఘోరంగా ఎందుకు చచ్చిపోయారు జనాలంటే, వచ్చిన వైరస్ కంటే వైరస్ వచ్చింది ఇంక నేను చచ్చిపోతా అని వాడు ఫిక్స్ అయ్యి చచ్చిపోయిందంట. అంటే భయం చంపేస్తుంది మనిషిని. దేవుని వాక్యంలో రాయబడిన మాట, జీవ మరణములు నాలుక వశం. జీవ మరణము అంటే పరలోకం జీవం, పాతాళం నరకం. పరలోకానికి తీసుకెళ్ళాలన్నా నరకానికి తీసుకెళ్ళాలన్నా నీ నాలుక వశమై ఉంది. అది ఎట్లా? నువ్వు ఒక మనిషికి సువార్త చెప్పావనుకో, వాడు పరలోకం వస్తాడు. సినిమా స్టోరీలు చెప్తే, బతుకు జట్కా బండ్ల గురించి చెప్తే, వ్యభిచార స్టోరీలు చెప్తే, ఎంతసేపు వాడు ఇటు అయిపోయింది, ఇటు అయిపోయింది, ఈ అమ్మాయి ఎట్టంటే ఆ అమ్మాయి ఎట్టంటే ఇవన్నీ చదువుతుంది, వీడికి లోపల ఏం పడుతుంది? ఇంకా అలాంటి ఆలోచనలు ఇక పడతాయి, వాడు పాడైపోతాడు. పరిశుద్ధుల గురించి చెప్పు, పవిత్రత గురించి చెప్పు, నీతి గురించి చెప్పు, ఆత్మీయత గురించి చెప్పు, ఉజ్జీవాన్ని గురించి చెప్పు, బలపరచు, రేపు దేవుణ్ణిలో ప్రార్థన గురించి చెప్పు. అలాంటి నాలుక లేకపోవటం వల్లే మనం ఈరోజు ఈ కొద్ది మంది ఉన్నాం ఈ ఆరాధనలో. లేకపోతే నిండిపోయేది యేసునామాలో. ఎస్, మీరు కనీసం నేను నమ్ముతున్నా ఎవరు చెప్పకుండా వచ్చింటారు ఈ కోటానికి. కరెక్టే కదక్క? ఎవరు చెప్పకుండా వచ్చారు. చెప్పింటే ఖచ్చితంగా 10 ఆత్మలను పెరిగాయి. మరి పరలోకానికి ఒక ఆత్మను తీసుకుని వెళ్ళాలన్నా, ఆత్మ నరకంలోకి వెళ్ళాలన్నా మన నాలుక వశమై ఉంటుంది అది. అందుకే అంటాడు, జీవ మరణములు నీ నాలుక వశం. నువ్వేం మాట్లాడుతావు అదే. బతుకుతావంటావు బతుకుతాడు, చచ్చిపోతాడు, అంతే. నీతిమంతుల మాటల్ని దేవుడు రూఢీపరుస్తాడు ఫస్ట్. అసలు వీడు దరిద్రుడైపోతాడు యేసునామాలంటే ఇంకా అంతే, కథం, వాడు దరిద్రతలోకి వెళ్ళిపోతాడు. ఆశీర్వదించబడతాడు, దీవించబడతావు అంటే దీవించబడతాడు. అందుకే దైవజనులుగా మ్యాక్సిమం ఒక వ్యక్తిని దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఆశీర్వాద వచనం పలకడానికి కారణం ఏంటంటే ఈ మాటే. జీవోపు మాట దైవజనుడిగా ఆ ఇంట అడుగుపెట్టి పలికినప్పుడు ఆ ఇంట్లో ఉన్న కీడు మరణం తొలగిపోయి జీవం ఆ ఇంట్లో ఉంటుంది. ఆమేన్. అందుకే ఖచ్చితంగా ఏ ఇంట్లోకి వెళ్ళి మొట్టమొదటి చెప్పే మాట, మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి ఈ ఇంటికి జీవం కలుగునుగాక. ఆ రక్షణ అనేది కలగాలి, ఆ జీవం కలగాలి. అందుకే మనం ఎప్పుడైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా నలుగురు కలిసి డిస్కషన్ చేస్తున్నప్పుడు తప్పుగా మాట్లాడే ఆ పదాలు బయటకు రాగానే వెంటనే దాన్ని మనం ఖండించాలి. వద్దు, తప్పుగా మాట్లాడుకోవద్దు, ఇక్కడ లేని వాడి గురించి అసలు మాట్లాడుకోవద్దు. అది ఘనంగా మాట్లాడుకునేదైతే ఓకే, తప్పుగా మాట్లాడుకునేదైతే మనకు వద్దు.
లేనోడు గురించి నలుగురు మధ్యలో మాట్లాడడం చాలా తప్పు. అక్కడ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, లేదా ఘనంగా మాట్లాడుకో. ప్రార్థనా పరుడనో, నీతిమంతుడనో, సాత్వికుడనో, దీనుడనో, గొప్పడనో ఘనంగా మాట్లాడుకో. ఆ ఘనత ఈ ముగ్గురికి కూడా ఆపాదిస్తుంది. వాళ్ళు రోషంగా ఆడికంటే మనం ఏం తక్కువ, ఈసారి మనం కూడా మన గురించి కూడా మాట్లాడుకునేటట్టు చేయాలని తప్పిస్తాడు. ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం తప్పు మాట్లాడామనుకో, ఇక ఆ ముగ్గురు కూడా డైవర్ట్ అయిపోతారు, దారి తప్పిపోతారు. అందుకే మా నాలుక వశమైంది జీవమరణము. యాకోబు అప్పుడే చెప్పాడు. మా డాక్టర్ పాల్ యాంగీచో అనే ఒక దైవజనుడు, 10 లక్షల మంది విశ్వాసులకి సంఘ కాపరి ఆయన ఒకసారి భోజనానికి వెళ్తే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లకి లెసన్ చెప్పి ప్రొఫెసర్ ఒక ఆయన భోజనానికి వచ్చాడంట. ఇద్దరు కలిసి కూర్చొని భోంచేస్తున్నారు. పాస్టర్ గారు, మీకు విషయం తెలుసా, ఈ మధ్య మా వైద్య శాస్త్రం ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాము అన్నాడు. ఏం కనుక్కున్నారంటే, మనిషి యొక్క మరణము, మనిషి యొక్క జీవము నాలుక మీద ఆధారపడి ఉంటుందంట. మేము మా పరిశోధనలో కనుక్కున్నామంటే, ఆహా అంతేనా అని నవ్వాడంట. అదేందయ్యా, ఇంత గొప్ప విషయం చెప్తే నువ్వేం చాలా సింపుల్గా నమ్మేవంటే, నువ్వు ఇప్పుడు కనిపెట్టావు, 2000 సంవత్సరాల కిందట నాకు తెలుసు అన్నాడంట. అది ఎట్లా అంటే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనమా చూడండి. ఆ మాట ఎక్కడ? యాకోబు పత్రిక నాలుక గురించి, నాలుక తగలబెట్టిద్దని ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమే అయినను బహుగా అదిరిపడును అనే దాని కింద ఫుట్ నోట్లు ఏమనుంది? ఇంకా ఎంత కొంచెము నిప్పు, చూసారా అమ్మా, అగ్గిపుల్ల గీసి వేసామనుకో మొత్తం తగలబడిపోయిద్దంట. ఒక్క మాటకి ఇంక చెప్పామనుకో ఇంక వెళ్తుంది అది, ఇంక టీవీ నేను కూడా పనికిరాదు. ఇంకా స్పీడ్ అందుకుంటుంది. అది చెప్పొచ్చా చెప్పకూడదా, 10 మందికి చెప్పేదా, 10 మందిలో చెప్పేదా, ఒంటరిగా చెప్పేదా అనవసరం. నిప్పు నాలుక. ఆ విషయాన్ని చదివించి ఆయన సరదాగా ఆశ్చర్యపోయాడంట ఆ ప్రొఫెసర్. ఒరే, ముందే రాసిందే బైబిల్లో అంటే, మీరు ఏం కనుక్కున్న దీంట్లోనే ఉంటుంది, కావాలంటే చదువుకోపోయి అన్నీ ఉంటాయి దీంట్లో అని చెప్పాడంట. దెబ్బకి బాప్తిసం తీసుకున్నాడంట వచ్చి ఆయన. ఆమేన్. భూమి గోళాకారంగా ఉందంటే అది కొత్తగా చెప్పాలా? మనం చదువుకున్నప్పుడైతే ఓకే, అదేనండి బల్ల బరుపుగా ఉందని చెప్పే ఒక ఆయన గోళాకారంలో ఉందన్నందుకు రాళ్ళతో కొట్టి చంపేశారు ఆయన్ని. వీడికి పిచ్చి పట్టింది ఆయన. బలపరుపు ఉందంటే అబ్బాయి మంచోడు రా అన్నారు. చివరికి బైబిల్ దగ్గరికి వచ్చినాక మనకు అర్థమైంది అది. దానికి వాళ్ళు టెలిస్కోపులు కనుక్కొని భూమికి దూరంగా వెళ్ళి ఇంత చేశారు. దేవుడు వివరంగా చెప్పేశాడు, విశ్వంలో వేలాడదీశానని. ఇలాంటి సంగతులు చాలా మన నాలుక వశం. నాలుక మాట్లాడేదాన్ని బట్టే మన జీవితంలో జీవము మరణం ఉంటుంది, బలము బలహీనత ఉంటుంది, ఆశీర్వాదము కీడు ఉంటుంది. ఎక్కడ? నాలుకలోనే ఉంటుంది. అందుకే కళ్ళలాడు నాలుక నాకు అసహ్యము, అట్టటి మాటలు మాట్లాడేవాడు, అట్టటి నోరు కలిగిన వాడు నాకు హేయుడు. దేవుడు అస్సలు వాడిని మెచ్చడంట, అసలు కోరుకోడంట. నాలుక ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ మనం పాట పాడుతుంది కదా, ఏం పాట పాడతాం? వేణోళ్ళ కొనియాడినా వెయ్యి నోళ్ళు అని రాశాడు కానీ ప్రాస కోసం, వాస్తవానికి అక్కడ ఉండాల్సింది 1000 నాలుకలు. నోరు స్తుతిస్తుందా అంటే మోగోడు స్తుతించగలడా, మాట్లాడగలడా నాలుక లేకుండా కదా? సో 1000 నోళ్ళతో 1000 నాలుకలతో నేను కొనియాడిన స్తుతించిన ఆశ తీరదు, తృప్తి చాలదు, రుణము అయిపోదు. అంత పరిశుద్ధ నామం యేసయ్య అనే పుణ్యనామం. మరి ఈ నాలుకతో ఎప్పుడు ఆయనకు స్తుతి వినపడాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నాకు ఈ రోమన్ క్యాథలిక్స్లో ఒక పద్ధతి నాకు భలే నచ్చింది. ఈ జపమాల అని ఒక జెండా ఒక దండ,
జెండా కాదు, దండ. జపమాలని ఒక దండ ఉంటుంది. ఆ పూసలన్నీ ఇట్లా పెట్టుకొని ఒక్కొక్క పూస ఇట్లా అనుకుంటా స్తోత్రం 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 అంటే మైండ్ డైవర్ట్ అవ్వకుండా, వేరే ఆలోచన రాకుండా మైండ్లోకి ఆ దండ చేతులు ఎప్పుడు పెట్టుకొని, సిలువ వేసిన దండ పెట్టుకొని ఆ పూస ఒక పూస అనుకోవడం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి అని చెప్పుకుంటా ఉంటారు. చూడండి, మనసును కట్టుకోవడానికి వాళ్ళ తప్పను చూడండి. మనము టైంపాస్ అవ్వక డైవర్ట్ అవ్వడానికి 100 ఛానల్ మారుతాం. అది యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టీవీ ఛానల్ కానివ్వండి. నోరిచ్చింది ఆయనను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి. నోరు లేక కొంతమంది పాడలేక, స్తుతి చెప్పలేక నిరస్రాయులై చూస్తుంటారు. స్తుతించే వాళ్ళ వైపు, పాటలు పాడే వైపు. నా మట్టుకు నేనే, ఒక ఆమె పాట పాడుతుంది, ఎవరో బ్రాహ్మిన్స్ అమ్మాయి ప్రభుని నమ్ముకొని, ఈ టీవీ సింగరు అమ్మాయి, ఏం పేరు ఆ అక్క పేరు, కల్పన, ఒక స్టేజ్ మీద ఆరాధన చేస్తుందండి దేవుణ్ణి. పాట అసలు నాకు చాలా బాధేసింది. నేను ఎందుకు అంతగా స్తుతించలేకపోయానని నిరస్రాయుణ్ణి, అంటే నాకు చేతగాను ఉన్నాయి చూస్తా ఉన్న ఆ స్థాయిలో నేను ఎప్పుడు కనపరచాలరా దేవుణ్ణి అని. ఎంత హైలో పాడుతుందంటే ఆ స్థాయికి నేను రాలేనేమో. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం వచ్చి దండం పెట్టాడు ఆమెకి, ఈ స్థాయిలో నేను పాట పాడలేను అని. అంటే బహుశా ఆమెకి దేవుడి మీద ఉన్న ప్రేమ వల్లనే అంతగా స్తుతించగలిగింది. డబ్బు కోసం అయితే చేయలేదు అట్లా. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ నాలుకతో ఎందుకు కళ్ళబొల్లి మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, అనేకుల్ని డిస్కరేజ్ చేసి, కృంగదీసి, చెడ్డ మాటలు పలికి, చెడ్డ వ్యవహారాలు చెప్పి, కొంతమందికి కడుపు నిండదు. కడుపు నిండ తిన్నా అది అరగదు. ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి సాడియో నిందో చెప్పాలా. చిన్నపిల్లల మెంటాలిటీస్. మా తమ్ముడు కొడుకుంటాడు శ్రీమంత్ అని, వాడు రెడీగా ఉంటాడు. నేను ఎప్పుడైనా పొదిలి వెళ్ళాను అనుకో, ఈ కంప్లైంట్ బాక్స్ ఉంటుంది చూసారా, నానా పెద్దనానా అక్క ఇటు చేసింది అటు చేసింది, అంగ గ్యాప్ ఉండదు ఇక, వాడికి చెప్తానే ఉంటాడు. ఇక కంప్లైంట్ బాక్స్ అన్నమాట. ఇంకా కొంతమందికి అదొక ఆనందం. అది చిన్నపిల్లలకంటే సహజం, తెలియదు వాడికి. రేపు పెద్ద అయినాక వాడే ప్రేమిస్తాడు వాళ్ళకని. కానీ పెద్దోళ్ళవి కూడా ఆ కంప్లైంట్స్ చేయటం అనేది చాలా తప్పు. ఆ నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 34వ అధ్యాయం 18వ వచనంలో, కీర్తనల పుస్తకం 34వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, చదవండి ఒకసారి. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 5వ వచనం, అది కూడా చదువు. ఈ 2 మాటలు, కీర్తనల పుస్తకం 34:13, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. అబద్ధము ఆహా, ఒకసారి మీ తలల పైకెత్తండి. ఇక్కడ మనం 2 మాటలు చదువుకున్నాం. దావీదు ఏమంటున్నాడంటే, మంచి మాటలు పలకడానికి మీ నాలుకను సాధన చేయండి అని చెప్తున్నాడు. అదేనా దావీదు చెప్పింది? కాచుకోండి, సత్యము మాట్లాడడానికి, మంచి మాట్లాడడానికి మీ నోరు కాచుకోండి, మీ నాలుకను సాధన చేసుకోండి. ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, కొందరు అబద్ధం ఆడడానికి ప్రాక్టీస్ చేస్తారంట, సాధన చేస్తారంట. ఆయనేమో సత్యం మాట్లాడడానికి సాధన చేయమంటే, ఈయనేమో అబద్ధం ఆడడానికి కొంతమంది సాధన చేస్తున్నారు. జాగ్రత్త. మనం ఒకసారి ఇక్కడ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర ఈ 2 మాటల్ని మనం కుడి ఎడమకు పెట్టుకొని మంచి మాటలు మాట్లాడడానికి సాధన చేస్తున్నామా, అబద్ధం మాట్లాడడానికి సాధన చేస్తున్నామా? ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎంత చేసినా కొంతమంది మార్పు చెందరు. కారణం సాధన లేకపోవటమే, ప్రాక్టీస్ కదా. చాలామంది చెప్తూ ఉంటారు,
మీ సమస్య తీరిపోవాలంటే పాస్టర్ గారు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళండి, రోజు ఎక్సర్సైజ్లు చేయండి అంటే 100% ఇద్దంటే 99% మీరు క్యూర్ అవుతారని. చేస్తేగా 4 రోజులు వెళ్ళాను, చలికాలం వచ్చింది, అమ్మో జలుబు చేస్తుందేమో, పాట పాడలేమేమో, వాకింగ్ చెప్పలేమేమో, అయిపోయింది, వాకింగ్ అయిపోయింది. ఏనా ఒక వారం చేసి ఆడవాడికి వాకింగ్ అయిపోయింది. ఇంకా ప్రాక్టీస్ వాడు 500 ఫీజు తీసుకొని ఆ రోజు చెప్తే భయంతో ఇంటికి వచ్చి 500 కట్టాం కదా, 2 రోజులు చేస్తాం. కాలు పైకెత్తి, చేతులు పైకెత్తి, కాలు తల కిందకు పెట్టి 2 రోజులు 500 కట్టాం కదా. మళ్ళీ 3వ రోజు నుంచి ఎక్కడ చేద్దాంలే. సాధన చేయకపోతే మన నాలుక దారి తప్పిద్దంట. అందుకే నాలుకని ఎట్ట సాధన చేస్తారయ్యా? దారం గట్టి లాగుతారా? నాలుకని ఎట్లా సాధన చేస్తారు? దానికి సాధన చెప్పమంటావా? ఎప్పుడు ఈ నోట స్తుతి పాడితే అదే సాధన. యేసునామంలో హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని ఈ తిక్కలోడు రోడ్డు అమ్మటి కొనుక్కుంటూ పోతూ ఉంటాడే, అలాగే మనం చెప్పగలగాలి. అయినా చిన్న తాపి తీసుకోవటం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంతే. చచ్చికట్టడానికి శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళి ఈ గుంజలు నరుక్కొని రావడానికి వెళ్ళాం. ఒక పెద్ద ఆయన వచ్చాడు మాతో పాటు, చాలా భక్తిపరుడు. అయితే ఆయన చదువు లేదు, అంత జ్ఞానం లేదు, కానీ మంచి ఆత్మీయుడు. గొడ్డలతో నవ్వుతున్నాడు, హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఏం పలుకుతున్నాడు మనోళ్ళ? ఇస్సా ఇస్సా అంటే ఆ రెండింటికి తేడా చూడండి. ఇద్దరు పలుకుతున్నారు, కానీ ఒక ఆయనేమో దేవునికి మహిమగా సాధన చేస్తున్నాడు, ఇంకొక ఆయనేమో ఏ సాధన చేస్తున్నాడో తెలియదు. ఆ తేడా ఉంది. ఖచ్చితంగా నాలుకను సాధన చెయ్యాలి. మంచి మాటలు మాట్లాడడానికి, సత్యం మాట్లాడడానికి, నిజం మాట్లాడడానికి, ఉన్నమాట చెప్పడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, పాట పాడడానికి, సువార్త చెప్పడానికి, అనేకుల్ని బలపరచడానికి సాధన చేయాలి. అలా కాకుండా కృంగదీసేయి, పాడు చేసేయి, బలహీనపరిచేయి, డైవర్ట్ చేసేయి చేయటం వల్ల ఆయన కోపం తెప్పించుకోవడమే. మనం ఎవరి విషయంలోనైతే రాంగ్ స్టెప్ తీసుకొని చెడ్డ ఆలోచనలు వాళ్ళ మదిలోకి మనం ఇన్స్టాల్ చేస్తామో, దేవునికి మనల్ని మనం అసహ్యంగా కనబరుచుకుంటాం అంతే. రాయిస్ ఉన్నాడు, చక్కగా బట్టలు వేసుకొని నీట్గా పౌడర్ పూసుకొని వచ్చాడు అనుకో, ఎవరికైనా కనీసం నీకు ఎత్తుకుని ఓపిక లేకపోయినా అట్లా గిల్లి వెళ్ళిపోతావు, ఆయననా బుజ్జి కన్నా అని. ఆ దరిద్రపు పెంట అంతా పూసుకొని వచ్చాడు అనుకో, ఎత్తుకుంటామా? దేవుని దృష్టిలో ఆ దరిద్రపు నీచమైన పెంట ఏదంటే కళ్ళలాడు నాలుక. ఆ నాలుక కలిగిన వాడంటే దేవునికి పెంట పూసుకున్న వాళ్ళ కనబడతాడంట. అందుకే బహుశా అసహ్యించుకుంటాడంట. ఆయన అసహ్యించుకోవడానికి నాకు ఇవి కారణాలని క్లియర్ చెప్తున్నాడు. ఎందుకయ్యా నీకు అంత అసహ్యమో? నువ్వే పుట్టించుకున్నావు, నీ జీవాత్మను ఊదావు, నీ పోలికలో పుట్టించుకున్నావు, నువ్వెందుకు అసహ్యించుకుంటున్నావు అయ్యా అంటే, నువ్వు ఆ దరిద్రంలో బతుకుతున్నావురా, అందుకే అదిగో ఈ కారణము చేత నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను అంటాడు ఆయన. 2024 అయినా నన్ను ఆశీర్వదించవా? ఇన్ని సంవత్సరాలు కన్నీళ్ళతోనే కష్టంతోనే బతికాను, నా బ్రతుకు మారదా అని ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఇదే. ఈ సంవత్సరమైన నీ బతుకు మార్చుకుంటావేమో, ఒప్పుకొని విడిచిపెడతావేమో, నా సన్నిధిలో సాక్షిగా ఉంటావేమో నేను చూస్తున్నా, కానీ ఇంకా అహంకార దృష్టితో వస్తున్నావు, గర్వంతో బతుకుతున్నావు, ఇంకా కళ్ళలాడు నాలుగుతో నేను ఉన్నావు అంటాడు ఆయన. ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన నిన్ను ఆశీర్వదించాలన్నా, ఆయన నీకు దూరం అవ్వాలన్నా ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇవి నీ జీవితంలో కనబడినంత వరకు నేను నిన్ను ఆశీర్వదించలేనని చెప్తున్నాడు. వాటిని తుడిపేసుకునే బాధ్యత, భారం మన మీదే ఉంటుంది అంతే. మనం దేవుణ్ణి నేరారోపణ చేయడానికి లేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోబు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనం. నీవు ఇంకా యథార్థతని వదలకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి ఏమవ్వాలంట?
ఏమవ్వాలంట? మన ప్రకాశం జిల్లా భాషలో చెప్పానా? సావరాదా? ఎందుకు బతుకుతావు? ఇంకా ఎందుకు బతుకుతున్నావు? ఇంకా దేవుడు 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 దేవుడు. యథార్థత అంటే దేవుడు అని అర్థం. నీ యథార్థతను వదిలేసి ఇంకా దేవుడు 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 అంటున్నావు. ఆ దేవుణ్ణి వదిలేసి ఆ దేవుణ్ణి దూషించి చావరాదా అన్నాడు. దానికి ఆయన సమాధానం ఏంటి? మూర్ఖురాలా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. బా కొట్టు, సబ్బళ్ళు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్మితే, దేవుణ్ణి నమ్మితే, ఆయన చిత్తానికి అప్పగించుకుంటే జరగని ఎప్పుడు ఆరోగ్యమేనా? 2 ఏళ్ళు నడుము నొప్పి పోతుంది రాని, ఏమైంది? ఎప్పుడు బాగానే ఉండాలా? ఎప్పుడు పగలే కావాలా? చీకటి వద్దా? అసలు చీకటి అంటే కొంతమంది భయం. అసలు దేవుడు ఎందుకు ఈ చీకటిని పుట్టించాడో అని. చీకటే లేకపోతే పిచ్చి పట్టి సస్తాం మనం. మనకు దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. 12 గంటలు రెస్ట్ ఇచ్చి 8 అవర్సే డ్యూటీ ఇచ్చాడు కదా. ఇంక నీకు 24 అవర్స్ లైట్ ఇచ్చిండు అనుకో, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టినట్టు మొరపెట్టాలా. ఏందయ్యా మాకు ఈ కర్మ అని. నిద్రపోవటానికి చీకటి రాదు. చీకటి ఉంటేనే ఇంక 24/7 జర్నీస్ అయినాయి. ఒకప్పుడు రాత్రుల్లో ప్రయాణాలు ఉండవు, ఇప్పుడు రాత్రులే ప్రయాణాలు అయినాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూడండి. ఇప్పుడు ఆమె ఆశీర్వదించబడింది. యోబు భార్య అంటే యోబుకున్న ఘనతలో సగం ఉంటుందిగా, అంతే కదన్నా? యోబుకున్న ఆశీర్వాదంలో, ఆస్తిలో, పేరులో, ఘనతలో సగం పాలిభాగస్తురాలు ఆవిడ సహకరించకుండా, ఆవిడేం చేయకుండా యోబు అంత గొప్ప స్థితికి కూడా వెళ్ళలేడు. ఖచ్చితంగా ఎంతో కొంత సహకారం ఆమెది ఉంటుంది. ఈయన యథార్థపరుడైనా ఆమె సహకారం ఉంటుంది. అలాంటి ఆమె లోపల కడుపులో ఎంత కుట్ర దాచుకొని ఉందో చూడు. ఎంత దుర్మార్గంగా మాట. సావరాదా అంట, సావరాదా. చచ్చిపోతూ కూడా ఆయన అంటాడు, ఏమి దేవుడి చేత ఎప్పుడు మేలేనా, ఎప్పుడు ఆశీర్వాదమేనా. ఒకరు కష్టం పడదాం, ఏమైంది? దేవుడి కోసమే కదా. కొంచెం నష్టం పడదాం, ఏమైంది? నాకు ఈ మాట చదివినప్పుడు మీరు గుర్తొచ్చారు అన్న కోటయ్యన్నా. బండి మించి కింద పడ్డాడు, ఇంటికి పోకుండా మందిరానికి వచ్చిన చూసినవా, దేవుడిని నిన్ను ఆశీర్వదించను కాక. అప్పుడు ఆమె అనాలి, కింద పడి సిగ్గురాలపా ఇంటికి పోదాంపా అనాలి. కానీ తుడుచుకొని మందిరానికి వచ్చే తడుచుకుంటా, అది దేవుడు కోరుకునేది. సదాకాలం దేవుడు ఆ కృప స్థిరపరచును గాక. మేలునే కోరుకొని కీడుని వద్దనుకోవడం కూడా మోసమే, కళ్ళలాడి తత్వమే. ఆ నాలుకే. దాన్ని మనం అలా మాట్లాడకూడదు. దేవుడు మేలు చేసినప్పుడు ఒక రకంగా, దూరమైనప్పుడు ఒక రకంగా ఉండకూడదు. ఎందుకు దూరం అయ్యాడు, ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ బాధ వచ్చిందని పరీక్షించుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అదే యాకోబు పుస్తకం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, మీ మాటల వలన కలిగే నష్టాన్ని గురించి చెప్తాడు అక్కడ. యాకోబు పత్రిక 1:9 సారీ చదవండి అక్క. అది ఆ మాట. ఇంకా ఎందుకనగా మాని చాలు. విస్తారంగా మాట్లాడేదానికి ఇష్టపడకుండా వినడానికి ఆసక్తి చూపించాలంట. ఈ తరంలో
ఎక్కడైనా ఒక చిన్న మీటింగ్ పెట్టామనుకో, పాస్టర్లతో గొడవ. ఎందుకని? మైక్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళు చెప్పాలి వాక్యం. నిజంగా మరలా చెప్తున్న ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, నలుగురు పాస్టర్లు ఉంటే దండం పెట్టి చెప్తాను, నాకు వద్దు బాబు మైకు, మీరే చెప్పండి అని చెబుతా. ఊరిక మాట్లాడితే సరిపోదు, మాట్లాడిన మాటలు దోషమును పట్టుకుంటాడంట దేవుడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఆ దోషం మనల్ని దోషిగా నిలబెడుతుంది, దోషికి శిక్ష పడుతుంది. అందుకని విస్తారంగా మాట్లాడకూడదు. కానీ తరం మాట్లాడడానికి వేగిరపడుతున్నారు. నాకు మైకితో మాకు రాదా ప్రసంగం, మేము చెప్పలేమా వాక్యం, ఏం పోయి చెప్పరాదు, రేపు పోయి చెప్పరాదు, ఎల్లుండి పోయి చెప్పరాదు, ఇంట్లో దీన్ని పడుకోకపోతే నేను పెట్టినప్పుడే కావాలి మైకు నీకు కోటం. కొంతమందికి ఆ క్షణానికి అవుతుంది ఉద్యోగం, వాళ్ళకి కావాలి, గొడవ పెట్టుకుంటారు, నేనే పాడాలి, నాకే మైక్ కావాలి. మిగతా అప్పుడు పాడరాదా? ఏం ఒంటరికి చెట్టు కింద కూర్చొని పాట పాడితే దేవుడు విండా? దేవుడికి నీకు ఆ కనెక్టివిటీ లేదా? మైకులో పాడినప్పుడే కనెక్ట్ అవుద్దా? ప్రభుతో అంతర్గికంగా మరుగై ఒక భక్తి జీవితాన్ని యేసయ్య కోరుకుంటాడు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా, మీరు చదవద్దు, ఇటు చూడండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు లోపలికి వెళ్ళి తలుపేసుకొని మీ తండ్రితో సహవాసంలో ఉండమంటాడు దేవుడు. ఎందుకనంటే మరుగై నువ్వు చేసిన విజ్ఞాపన విన్నపం ఆయన దాకా చేరుతుంది. బహిరంగంగా నువ్వు అడిగిన మొర, నువ్వు పెట్టిన మొర బహుశా అక్కడ దాకా వెళ్ళకపోవచ్చేమో. అది సామెత కూడా ఉంది, నలుగురు చేతుల్లో పడ్డ పాము సావదంట. అట్లా దేవుడు మనకిచ్చినప్పుడు విస్తారంగా మాట్లాడడానికి వేగిరి పడకూడదు, తొందరపడి మాట్లాడకూడదు. ఆ మాటల వరవడిలో మన నాలుక తప్పు మాట్లాడుతుంది, దోషం మాట్లాడుతుంది, అది తప్పు అవుతుంది. అందుకే యేసయ్య కూడా అంటాడు తన శిష్యులతో, ఆయన శోధిస్తూ ఉంటారు ఆ ప్రజలు వచ్చి, ఆయన ఊరిక శోధిస్తూ ఉంటే ఆయన ఒక మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, నేను ఒక్క మాట చదివించి ముందుకు వెళ్తున్నాను. 8వ అధ్యాయం యోహాను సువార్త 44వ వచనం. చూడండి ఒక నిమిషం అక్క, యేసు ప్రభు బోధల్ని అడ్డుకొని ఆటంకపరుస్తూ ఆయన్ని విసిగిస్తుంటే వారితో ఆయన అంటున్నాడు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఎవడయ్యా మీ తండ్రి అంటే, వాడు ఆది నుంచి నరహంతకుడు అంట. ఇప్పుడు కాదు, ప్రారంభం నుంచి వాడు నరహంతకుడు అయ్యిండి సత్యములో నిలబడలేదంట. వాడిలో సత్యమే లేదు. బా, ఇంకా ఇది చాలాక, ఎందుకు? వాడు ఆది నుంచి సత్యములో ఉన్నవాడు కాదు. మీకు ఒక మాట చెప్తా, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వ్యతిరేక పదాలని కొన్ని ఉంటాయి. మంచి చెడు, పగలు రాత్రి, అర్థమైందా? సత్యము అసత్యము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాడు ఏ రోజు సత్యం మాట్లాడలేదు అన్నాడు. అంటే వాడు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడని? అసత్యమే మాట్లాడుతున్నాడు. వాడు ఎప్పుడు సత్యంలో నిలబడలా. అంటే వాడు ఎక్కడ నిలబడుతున్నాడు? మీరు ఆ ఫుట్ నోట్లో చదవండి. వాడు అపవాదియగు తండ్రి అన్న దగ్గర అబద్ధికుడుకు జనకుడు అంట. అబద్ధానికి ఎవడురా తండ్రి అంటే వాడే. వాని పిల్లలరా మీరు అన్నాడు. ఎవరిని? విస్తారమైన మాటలతో విసిగించి అబద్ధాలు మాట్లాడుతూ చంపుతున్న వారిని సైతానుగాడి పిల్లలరా మీరు. అందుకే మీకు ఈ దుర్మార్గమైన మాటలు వస్తున్నాయి, దూషణమైన మాటలు వస్తున్నాయి. పాయింట్అవుట్ చేసి, పిన్ చేసి, లోపాన్ని ఎతికి, తప్పును పట్టుకొని దూషణ చేసే మాటలు మాట్లాడుతున్నారు. అది తప్పు అని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు. అందుకే మన నోట ఎప్పుడు కళ్ళలాడే మాటలు, అబద్ధానికి సంబంధించినటువంటి ఆ తత్వంతో కూడిన మాటలు రాకూడదు. ఆమేన్. మనం తొందరపడి వేగిరపడి దాన్ని మాట్లాడడానికి తెగించకూడదు. ఆమేన్.
సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, యేసు నామ స్మరణే వినపడాలి, ఈ నోరాయిని స్తుతించాలి తప్ప, సత్యాన్ని మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి తప్ప అసత్యం కోసం అబద్ధం కోసం మాట్లాడకూడదు. కొంతమంది చూడండి, ఒక చిన్న అబద్ధం పుసుక్కుని మాట్లాడేస్తారు. ఇక దాన్ని కవర్ చేయడానికి సాయంకాలానికి కరెక్టే ఇంకా తిప్పుతారు, దాన్ని మొత్తం 360 డిగ్రీలు తిప్పుకొస్తారు. వీడిని మేనేజ్ చేయడానికి ఆడిని మేనేజ్ చేయడానికి ఇంకొకరిని, వాడిని మేనేజ్ చేయడానికి వాడిని మేనేజ్ చేయడానికి అసలుని మొత్తాన్ని తిప్పుకొచ్చి ఒక అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేస్తారు. ఇలాంటి తత్వం దేవుడికి అసహ్యము. వారిని 2024లో దేవుడు పట్టించుకోడు. మూడో మాట, నిరపరాధుల్ని చంపే చేతులు. నిరపరాధుని చంపు చేతులు అంటే యేసు ప్రభుని సిలువేసిన ఎవరు? యూదులు. ఇంకా చెప్పాలంటే రోమా సైనికులు. ఆ రోమా సైనికుల్లో మేజర్ పార్ట్స్ ఉంటాయి కదా, కొరడాతో కొట్టింది ఒకడు, చంప మీద కొట్టింది ఒకడు, పిడిగుద్దులు గుద్దింది ఒకడు, ముళ్ళ కిరీటం పెట్టింది ఒకడు, ఆ 10-15 మంది ఉంటారు మేజర్గా. కానీ ఒక ఆయన చేతులు కడుక్కున్నాడు, ఆ నిరపరాధి రక్తం నా మీద నా పిల్లల మీద ఉండకుండాను గాక. ఎవరు? పిలాతు. అంటే పిలాతు ఇప్పుడు ఏం చేసినట్టు? యేసు ప్రభుని చంపమని ఆజ్ఞ జారీ చేసి ఆ దోషం నా మీద ఎక్కడ ఉంటుందోనని చేతులు కడుక్కున్నట్టు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం, 27వ అధ్యాయము 24వ వచనం చూడండి. జన సమూహము ఎదుట అందరూ చూపిస్తున్నాడు, ఇదిగో నా చేతులు కడుక్కుంటున్నాను, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. నువ్వెట్ నిరపరాధి అవుతావు? నిరపరాధిని చంపిన చేతులు కడుక్కుంటే అవుతుందా? మనం కూడా చేతులు కడుక్కోవాలి. ఈ ఉపవాస కోటాల్లో ఆయనకు కూటం అయిపోయిన తర్వాత పాస్టర్గా చేతులు కడుక్కోమన్నాడని చెప్పి సబ్బు వేసి, షాంపూ వేసి, హ్యాండ్ వాష్ వేసి, ఆ చేతులు కాదు, ఆ ఉద్దేశాలు. చేతులు అంటే ఆ క్రియలు చేయడానికి పూనుకుంటామే దాన్ని. ఇప్పుడు హేబేల్ని కయ్యూను చంపాడు. చంపింది రాయితో అయినా చంపాలన్న కోరిక దేని మూలంగా కలిగింది? దేవుడు అతన్ని మెచ్చాడు, ఇతన్ని మెచ్చలేదు. అతను నీతిమంతుడు, అతను నిరపరాధి. అది కయ్యూనికి నచ్చలా, వాడిని చంపాడు. కొంతమంది చంపేస్తారు మాటలతో, ఉట్టిదానికే ఒక అబద్ధాన్ని తీసుకెళ్ళి నిజంగా చేసి చంపేస్తారు. ఎగ్జాంపుల్, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, యేసుప్రభును 30 వెండి నాణేలకు అమ్ముకున్నాడు. తర్వాత వెళ్ళి మీరేదో పట్టుకొని అరెస్ట్ చేసి ఏదో చేస్తారనుకున్నా కానీ ఈ విధంగా సిలువేసి చంపుతారు అనుకోలేదు, ఆయన నీతిమంతుడు, ఇదిగో మీ ముఖాన్ని కొడతా అని చెప్పి 30 వెండి నాణేలు ఇసురు కొట్టాడు. వాళ్ళు అన్నారు, ఇంకా బోరా నీతో మాకు పని లేదు అన్నారు. పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు, నేను ఎంత పెద్ద తప్పు చేశానురా, సరి చేసుకోలేని తప్పు చేశానన్నాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. కానీ అతని పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు చూశాడు. కానీ ఊర్లో ప్రజలు మాత్రం వీడేరా 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 అని పిల్లోడు మొదలుకొని పెద్దోళ్ళ వరకు నేరారోపణ చేసేసరికి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఉరిపోసుకుని చనిపోవడం అనేది పరలోకానికి హేయమైన కార్యం. ఆత్మహత్య పాపం. ఆత్మహత్య చేసుకోకూడదు. చచ్చిపోయాడు, నరకానికి పాత్రుడైపోయాడు. దానికి కారకుడు ఎవరు? దాన్ని పూనుకొని నేరారోపణ చేసి ఎలాగైనా విని హింసతో చంపాలని పూనుకొని మొదట మాట్లాడిన మనస్సు ఉందే, ఆ మనిషి ఉన్నాడే, వాడు నిరపరాధిని చంపిన చేతులు కలిగిన వాడు కయ్యూను. ఏసేపు అన్నలు ఉన్నారే, వారు ఒకడు బాగుపడుతుంటే, ఒకడు ఆత్మీయంగా ఎదుగుతుంటే, ఒకడు దేవునికి దగ్గర అవుతుంటే, ఒకడు 10 మంది మేలు పొందుతుంటే, ఒకరు 10 మందిలో ఘనత పొందుతుంటే దానికి కారణం ఏంట్రా, నేను ఎందుకు అట్లా ఉండలేకపోతున్నానని ఆలోచించడం ఆపి
ఆడి ముఖం రా, వాడేం చేశాడు, ఈడి ముఖం ఈడేం చేశాడు, వాడు ఎట్ట పంచాడు, ఈడు ఎట్ట పంచుతాడు, వాడికేం శాతవు, నేను ఎక్కానంటే బండిని 7:30 ఎత్తా 8 ఎత్తా, ఇట్లా మాట్లాడుకునే కొంతమంది ఉంటారు. అలాంటి వారు అపరాధము కలిగిన చేతులు కలిగిన వారు, నిరపరాధుల్ని చంపే చేతులు కలిగిన వారు, దూషించే మాటలతో, కృంగదీసే అనుభవాలతో, మనిషి మరణానికి కారణమయ్యే, ఒక మనిషి దేవుని సన్నిధికి దూరమయ్యే మాటలు, ఆ క్రియలు ఎవరైతే ఉద్దేశిస్తారో వారు నిరపరాధుల్ని చంపిన చేతులు కలిగిన వారు కడుక్కోవాలి. ఈరోజు మనమే పరీక్షించుకోవాలి. మనమే నేనేమంటా తెలుసా, సరే నీ వలన ఎవరు చర్చికి వెనకబడలా, నీ వలన ఎవరు చచ్చిపోలా, నీ వలన ఎవరికి హాని కలగల, కానీ నీలో ఉన్న దేవుని ఆత్మను నువ్వు నిలువును చంపుతున్నావు. ఎస్, దేవుని ఆత్మకి ఒక తృష్ణ ఏంటంటే, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు దేవుని కొరకు నీలో ఉన్న ఆత్మ తప్పిస్తుంది. కానీ నీ శరీరము నీ ఆత్మను అణిచి, నీ ఆత్మను తొక్కి, నీ ఆత్మను బలహీనపరిచి, ప్రార్థన చేయమని ఆత్మ చెప్తే పనికి పోయొచ్చాలే పడుకోమని శరీరం చెప్తుంది. ఇప్పుడు ఆత్మను ఏం చేసింది? శరీరం తొక్కేసింది. ఉపవాసం ఉండమని ఆత్మ చెప్తే నాకు శరీరంలో లోపాలు ఉన్నాయని అరికాల నుంచి నడినెత్తి వరకు జబ్బుల పేర్లు అన్నీ చెప్పి నా వల్ల కాదని బలహీనపరుస్తుంది. దేవుని మందిరానికి వెళ్ళమని ఆత్మ చెప్తే ఈరోజు ఫంక్షన్ ఉంది, కూటం ఉంది, అది ఉంది, ఇది ఉంది, పని ఉందని సాకులు చెప్పి దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి ఆ ఆత్మను చేర్చకుండా బంధిస్తుంది. పరిశుద్ధతలో నుంచి బంధిస్తుంది, ప్రేమలో నుంచి బంధిస్తుంది, దేవుని సన్నిధిలో నుంచి బంధిస్తుంది. మొత్తానికి తొక్కి నారదీసి నరకానికి తీసుకెళ్తుంది, చంపేస్తుంది. ఒక నిరపరాధిని చంపింది ఎవరు? ఇప్పుడు మనమేగా. అందుకే ఆత్మ హత్య. నిన్ను నువ్వు చంపుకుంటే అది కూడా హత్యే. నిన్ను నువ్వు నిందించుకుంటే, నిన్ను నువ్వు వెనకాలేసుకుంటే, నిన్ను నువ్వు తగ్గించుకుంటే, నా వల్ల కాదులే వేరే వాళ్ళు పాడతారులే, నా వల్ల కాదులే వేరే వాళ్ళు చేస్తారులే, నా వల్ల కాదులే వేరే వాళ్ళు చెప్తారులే, నా వల్ల కాదులే నేనేం చేస్తాలే అని నిన్ను నీవే, నీ కాలుకి నీవే అడ్డం పెట్టుకొని పడిపోతే నీవు నిరపరాధిని చంపే చేతులు కలిగిన వాడవుతావు. ఆ మాట మర్మం అది. లేదా అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు లేదా? అందరికీ ఉంది. ఇలాంటి మనసు కలిగిన వాడు యెహోవాకు అసహ్యం పుట్టిస్తాడంట. అదేగా చదివింది. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 కూడా కలదు. వాటిలో 3వ పాయింట్ ఇది. నిరపరాధులను చంపకూడదు. మరి ఏం చేయాలి? నిరపరాధిని పైకెత్తాలి, నీ చేతులు ఎత్తాలి, ఆకాశం వైపు చాపాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచించాలి, అరవాలి, గోజాడాలి, మొరపెట్టాలి. నీ మొర ఆకాశపు గడప కమ్మల పునాదులు కదిలించేటట్టుగా చెప్పాలి దేవుడికి. ఆ మొర వినపడాలి. నీ చేతులు ఆకాశం వైపు ఎత్తాలి తప్ప నిరపరాధిగా ఉన్న నీ ఆత్మను చంపకూడదు. ఆత్మల్ని చంపకూడదు. నీ చేతులు ఆకాశం వైపు ఎత్తి కాపాడాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు ఇశ్రాయేలీలందరూ యుద్ధానికి వెళ్ళారు. యెహోషువ యుద్ధంలో నాయకుడిగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. మోషే అన్నాడు, మీరు వెళ్ళండి, నేను మీ కొరకు చేతులు ఎత్తుతాను అన్నాడు. మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు. మోషే చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీలు శత్రువుని తరుముకుంటూ ముందుకెళ్తున్నారు. మోషేకి చేతులు నొప్పి వచ్చి దించినప్పుడు శత్రువులు ఇశ్రాయేలు తరమటం మొదలుపెట్టారు. అర్థమవుతుందా? అంటే చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలీలకు జయం కలిగింది, చేతులు దించినప్పుడేమో ఇశ్రాయేలీలకి ఓటమి కలిగింది. అంటే నువ్వు చేతులు ఎత్తితే సంఘానికి క్షేమం కలుగుతుంది, ఆత్మలకు రక్షణ కలుగుతుంది, నీకు నీ వ్యక్తిగత జీవితానికి నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది చేతులు ఎత్తితే. దేని కొరకు చేతులు ఎత్తాలి? తిమోతిలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నువ్వు చేతులు ఎత్తాల్సిన అనుభవం చెప్తున్నా. భక్తి, మాన్యత, నెమ్మది, సుఖము బ్రతకాలంటే చూడండి,
భక్తి కలిగి మాన్యత కలిగి సంపూర్ణంగా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అన్నిటికంటే ముందు మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. ఇట్లా ఉంటే ఇట్లా చేసుకుంటే, ఇప్పుడు అనుకుంటూ ఉంటారు కదా, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అనుకుంటే బాగుంటుంది, మనందరం ఇట్లా పంచం చేద్దాం, పండుగ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఏదో రకరకాలుగా అనుకుంటారు కదా. స్టేజీ వేయించాలి, ఆడపిల్లలతో డ్యాన్సులు వేయించాలి, డీజేలు పెట్టించాలి, లైటింగ్లు పెట్టాలి, డెకరేషన్లు చేయాలి, స్వీట్లు పంచాలి, భోజనాలు పెట్టాలి, అడావుడి చేయాలి, పెద్ద స్పీకర్ని తేవాలి. పెద్ద స్పీకర్ అంటే ఎవరో మరి పెద్ద స్పీకర్ అంటే పరిశుద్ధాత్మ దేవుడి కంటే పెద్ద స్పీకర్ ఉన్నాడా? పెద్ద స్పీకర్ని తేవాలి, పెద్ద గంట కట్టాలి, ఊర్లో మొత్తం తిట్టుకోవాలి. అది చేసి గోలకి ఎందుకమ్మా? లేనిపోంది వేలం వేరేంటే నాకు కొద్దిగా తలా ఒకటి గట్టిపారు నువ్వు, ఊరికి 4 ఉంటే 4 పక్కల 4. వాడిదేమో 5 నిమిషాలు ముందు మోగిద్ది, వీడిదేమో 5 నిమిషాల తర్వాత మోగిద్ది, ఆడిది 10 నిమిషాలకు మోగిద్ది. నేను మోగచింతలో ఊరు పోయినా, అరే మీ ఊరే, 10 బావుకు మోగుతుంది వాక్యం చదువుతుంటే. ఏందన్నా అంటే 1/2 గంట లేట్ అన్నా అన్నాడు. ఎంత దజ్జాగా చదువుతున్నావు నాను, దగ్గరుండి చూసుకొని అడ్జస్ట్ చేయాల్సిన వాడివి ఎంత దజ్జాగా చెప్తున్నాడు. ఇవన్నీ పెట్టుకొని అప్పుడు ఆ మాట చదివితే వీటన్నిటికంటే ముఖ్యముగా ఇప్పుడు కంటిన్యూ చేయండి. వీటన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, వీరందరి కొరకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. ఇవి మనకిచ్చిన చేతులు ఎందుకయ్యా అంటే నిరపరాధిని చంపడానికి కాదు. నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఎందుకయ్యా అంటే నిరపరాధిని దేవుని సన్నిధికి, ఆత్మీయతకి, పరిశుద్ధతకి, దేవుని మందిరానికి దూరం చేయడానికి కాదు. ఒకడేదో బలహీనుడైతే ఆ బలహీనతను ఎత్తి చూపించి పదే పదే నువ్వే చేసావు, నీ వల్ల అయింది, నీకే అయింది, నువ్వు పనికిరానుడి, నువ్వు పనికి మాలిన దానివి, నువ్వు చచ్చిపో అని అలా చేయడం కాదు. అతని బలహీనతలో నుంచి చెయ్యి పట్టుకొని బలపరిచి, ఒరే నీ బలం ఇది, నీ దేవుడిది, నీ భక్తి ఇది, నీ రాజ్యం ఇది, నీ గురి, నీ గమ్యం, నీ గమ్య స్థానం ఇది అని ఒక వ్యక్తికి మనము ఆ సత్యాన్ని తెలియజేయాలి. ఒకవేళ తెలుసుకోలేనంత మూర్ఖత్వంలో ఉన్నాడనుకో, వాని కొరకు చేతులు ఎత్తాలంట, అప్పుడు జయిస్తాడు. ఆమేన్. కొంతమంది కుక్క బుద్ధి ఉంటుంది, ఉద్దురాంటి పోయి తింటూ ఉంటుంది. అది మంచిది కాదు, అశుద్ధము, దరిద్రము. ఆ పెంట తినకూడదంటే నాకు ఆ పెంటే ఇష్టం, నాకు తినిపిస్తావా, తినిపివా, తిను. మళ్ళీ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదో ఒకటి తీసి కడుపుకి వచ్చి తీయాలిగా దరిద్రం అంతా. అంటే ఎంత నీచమైన పని చెప్తున్నా, ఇంత దరిద్రంగా ఎందుకు చెప్తున్నానంటే అంత నీచాతి నీచమైన క్రైస్తవ భక్తులు ఉన్నారు, సమాజంలో, సంఘాల్లో ఉన్నారు, లైవ్లో కూడా ఉన్నారేమో. ఉంటే మారు మనసు పొందండి, లేకపోతే ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు? వాక్యం విని మారు మనసు పొందనోడు సబ్స్క్రైబర్ ఎందుకు? అలాంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాని కొరకు మనం చేతులెత్తాలి. అందుకే చెప్తున్నాడు, సంఘం కొరకే కాదు, మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సమస్తము కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన, యాచన, కృతజ్ఞత. ఇక మీకు చెప్పా ప్రార్థన అంటే ఏంటో, విజ్ఞాపన అంటే ఏంటో, యాచన అంటే ఏంటో. యాచన అనేది ఒక్కసారితో పోయేది కాదు, అవునా? చెప్పాను కదా, గోజాటం, బ్రతిమాలుతున్నా ఇవ్వకపోతే పొద్దుగులు ఎంటబడి తిరుగుతూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడు, అది పెట్టమ్మా, అది అమ్మా, అది చేయమ్మా అని. ఇలాగా యాచించాలంట దేవుణ్ణి. నువ్వు కోరిన కోరికను దేవుడు తీర్చే వరకు, 2024ను నీకు ఆశీర్వాద సంవత్సరంగా మార్చే వరకు విడవకూడదు, పట్టు వదలకూడదు. అంతే. పోతే ప్రాణం పోవాలి, లేకపోతే ప్రభు దగ్గర నుంచి కృప పొందుకోవాలి వేస్తున్నామాలో. ఈ రెండిట్లో అటు ఇటు తేలిపోవాలి, అంతేగాని రాంగ్ స్టెప్ పడకూడదు. కీర్తనల పుస్తకం 24వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనం చదువుదాం.
ఉమ్, 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 ఉమ్. 125 చదువు. 125వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల పుస్తకం నీతిమంతులు చేతులు చాపకుండా ఉండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. అది నీతిమంతులమైతే యేసు రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా వారసులమైతే పాపము వైపు మన చేతులు చాపకూడదు. అసలు పాపము అంటే అదేమన్నా పదార్థమా? అదేమన్నా వస్తువా? కదా. చేయి చాపి పట్టుకునేదాన్ని వస్తువు అంటారు. పాపం వైపు చేయి చాపడం అంటే ఇందాక చెప్పాను, మనస్సు. మీ మనస్సు ఎప్పుడైతే ఒక దేవునికి అయిష్టమైన దానిని కోరుతుందో అంతే, నీ చేతులు పాపాన్ని వైపు చాపినట్టే. మోషే చేతులు జయం వైపు చాపాడు, భక్తిహీనులు పాపం వైపు చాపుతున్నారు. ఇవి దేవునికి అసహ్యమైనవి. ఓకే, ఈ సంవత్సరాంతంలో ఇంకా 4 ఉన్నాయి. ఇప్పటికే చాలా టైం అయిపోయినట్టుంది కదా. ఎంత అయిందిరా? 1:15. చాలా టైం అయింది. అంటే టైం ఏంటంటే ఇంక మీరు డ్యూటీ పోవటానికి కాదు, ప్రార్థన చేద్దాం. ఇంకా చెప్తానే ఉంటా, వాక్యం చెప్తానే ఉంటా. అందుకని కొద్దిసేపు ప్రార్థన చేద్దాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. ఇది మంచి సమయం. ఇలాంటి సమయం ఆరాధనలో మీకు దొరకదు. ఆరాధనకు వస్తారు, వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసుకుంటాం. మీరు తీర్మానం చేస్తారో ఇంక సర్లే, ఇంకా లాస్ట్ మూమెంట్ కదా అని తలకాయ నేలకేసి. కొంతమంది మందిరాల్లో పాటలు పాడుతుంటారా, మూర్ఛ జబ్బు వచ్చినాడు ఉన్నట్టుంటుంటారట, చలనమే ఉండదు. ప్రార్థన చేస్తుంటారా, ప్రార్థన చేయడు. అరుస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ఏం చేస్తున్నా, అసలు ఎందుకు వచ్చిన మందిరానికి? ఊరికి స్థలం లేక చచ్చిపోతుంటే మనం ఎందుకు మందిరానికి ఊరికి అడ్డం? యేసుప్రభు అంటాడు కదా, ఏలా ఈ నేల వ్యర్థమైపోను, దీనిని పీకి రమ్మైన పాట పాడు. పాట పాడనా? ఏం పాట? అంజూరపు చెట్టొకటి నాటెను ద్రాక్షావనమం. కొట్టు పెట్టు. అదేదో ఉంది కదా, యజమానుడు దేవుడు 3 ఏళ్ళు వెతికినా అది. దాన్ని ప్రకాశం జిల్లా భాషలో చెప్తా. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, 13 ఏళ్ళ నుంచి చూస్తున్నాడు, లేకపోతే 13 నెలల నుంచి చూస్తున్నాడు. కళ్ళు మూసుకోరు, చప్పట్లు కొట్టరు, పాట పాడరు, ప్రార్థన చేయరు, విజ్ఞాపన చేయరు, మోకరించరు, చేతులు ఎత్తరు. కాయ లేదు, ఫలం లేదు, ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయంట. పిల్లని చూస్తేనేమో ముద్దు వస్తుందంట, చేసే బుద్ధి చూస్తేనేమో గుద్దు వస్తుందంట. అట్టుంది ఇది. కానీ ఈ ఉపవాస కూటం అట్లా కాదు. దీన్ని అట్లా చేస్తే మాత్రం ఒప్పుకోను. ఆమె ఇది వార్ జోన్. ఈ ఉపవాస ప్రార్థన ఈ ఒక్కరోజు నీకు మంచి అవకాశం. నువ్వు మోకాళ్ళ మీద ఉండి పెనుగులాడి దేవుని కృప పొందుకోవాలి. నువ్వు ఆయుష్కాలం అడుగుతావో, ఆరోగ్యం అడుగుతావో, అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటావో, అది నీ ఇష్టం. అయితే నువ్వు మోకరించి ఒక పెనుగులాటే ఇది. ఇంకా ఎవరితో నీకు సంబంధం లేదు, ఎవరు నడిపించరు. ఇంక 24 గంటలు ఇంకా ఈ మైకు పట్టుకొని చెప్పు, శుద్ధి చెప్పు, స్తోత్రం చెప్పని ఎద్దులు తోలుకునే వాళ్ళు చెప్తా ఉంటారు చూడు, అరకు తీసుకొని పోతా. అట్లా చెప్పరు. నీకు నీవే. నా మహేష్ అట్ట ప్రార్థన చేశాడు, మీలో పుట్టినోడు మీతో పుట్టినోడే కదా, మీకంటే చిన్నోడే కదా, నడిపించండి కదా. మీరు ఎందుకు నడిపించరు? మీకు ఎందుకు రాదు? వస్తుంది. మైకే కావాలంటే చెప్పండి, ఒక 20 మైకులు తెచ్చిస్తా. మైక్ అవసరం లేదు. ఎవరికి వాళ్ళం పర్సనల్గా, వ్యక్తిగతంగా కొంచెం
ఈ బళ్ళో పిల్లలు పరీక్షలు రాసుకుంటారు చూసారా? ఎట్లా రాస్తారు? పక్క పక్కన కూర్చొని రాస్తారా? ఇటు పెట్టుకుంటారు కదా, ఇటు పెట్టి టచ్ అవ్వకూడదు, మళ్ళీ ఇటు పెడితే టచ్ అవ్వకూడదు, ఇటు పెడితే టచ్ అవ్వకూడదు. అలాగా ఉన్న స్థలం దేవుడు కృప. అందరు రాకపోవటం కూడా మన మంచికే. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కొద్దిసేపు కూర్చొని మీరు ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారా? మామూలుగా ఏం అడగాలంటే అన్నం తిన్న వాళ్ళు ఎవరు ఉన్నారా అని అడగాలి. కానీ ఉపవాసం కొట్టిన రోజు ఎవరైనా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారా అని అడగాల్సి వస్తుంది. అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఉంటే మీ కొరకు ఏమైనా మజ్జిగ కానీ టీ కానీ అలాంటి ఏర్పాటు చేస్తా. ఎందుకంటే నేను ఎలా ఫీల్ అవుతానో ప్రార్థనకు వచ్చిన మీ విషయంలో కూడా నేను అంతే బాధ్యత కలిగి ఉంటా. దాంట్లో మాత్రం రాజీ లేదు. మీకు ఆ ఏర్పాటు చేపిస్తా. ఏది మీ ప్రార్థన అయిపోయే లోపే బల